మీద ఎక్కువ ప్రశ్నల వరద కురుస్తూ ఉంది. బయట కుండపోత వర్షాలు కురవటం మీరు చూసారు గదా! ఈరోజు బైబిల్ పైన ప్రశ్నలు కుండపోత వర్షాలుగా కురుస్తున్నాయి. అలా ఎందుకు అలా జెప్పాడు? ఇలా ఎందుకు ఇలా జెప్పాడు? ఎందుకు అలా వచ్చకోచ్చకొచ్చాడు? ఎందుకు ఈళ్ళని ఇలా చంపాడు? ఎందుకు మీ దేవుడికి జాలేదు? ఎందుకు మీ దేవుడికి కనికరం లేదని ఎవడికి ఇష్టమైనట్టు ఆడికి బ్యాక్‌గ్రౌండ్ విషయాలు తెలియకుండా, నేపథ్యం తెలియకుండా కనానీయులనేమో లాలీపాప్ పెట్టుకుని అమాయకుల్ని జేసి, యూదులనేమో కత్తి పట్టుకొని క్రూరులను జేశారు. ఈరోజు మోడర్న్ స్కాలర్స్ ఎలా తయారయ్యారంటే, కనానీయులేమో అమాయకులట. అంటే నోట్లో లాలీపాప్ పెడితే చీకటం గూడా రాదంట. మనమే దగ్గరుండి మరి నోరు తెరువు బాబు అని చీకించాలట. ఐగుప్తీయులేమో అమూల్ బేబీలంట. వీళ్ళందరినట అమాయకుల్ని జేసి కనానీయులే ఆడుకున్నారట. ఎవరు ఇశ్రాయేలీయులు ఆడుకున్నారట. వాళ్ళని చంపారట పాపం అమాయకంగా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక రిచర్డ్ డాకిన్స్ ఏంటి? ఒక సామ్ హ్యారిస్ ఏంటి? ఒక క్రిస్టోఫర్ హిచెన్స్ ఏంటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వానికి పెద్ద తలకాయలా చెప్తున్నటువంటి వాళ్ళందరూ గూడా ఈరోజు బైబిల్ మీద లెగిస్తే దుమ్మెత్తి పోస్తారండి. వాళ్ళకి తోరా, 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 తోరా. సగం బైబిల్‌ని ప్రశ్నించాలంటే తోరా నుంచే ప్రశ్నిస్తారు. కాబట్టి అసలు మనకి ఎందుకు దేవుడు ఆ 7 జాతుల్ని నిర్మూలన చేశాడు? ఎందుకు దేవుడు ఆ ల్యాండ్‌ని పట్ల అంత కక్కి వేస్తుందన్నాడు అందుకని. మీ అపవిత్ర క్రియల వల్ల మీ భూమి మిమ్మల్ని కక్కి వేస్తుంది. అంటే అంత అసహ్యంగా ఉన్నారసలు మీరు అని చెప్పి దేవుడు వాళ్ళని చూసి అసహ్యించుకున్నాడు. ఎందుకు అసహ్యించుకున్నాడు దేవుడు వాళ్ళని చూసి? ఎందుకు దేవుడు ఓర్వలేకపోయాడు వాళ్ళని చూసి? అనేది మాట్లాడదు. చాలా మంది ఏమంటారంటే ఈ కరుణాకర్ గాని, మిగతా వాళ్ళున్నారు కదా! కొంతమంది ఈ మధ్య బైబిల్ మీద పడుతున్నటువంటి వాళ్ళు గత 10 ఏళ్ల నుండి. వాళ్ళేమంటారంటే సహజంగా, మీ దేవుడు గుళ్ళను కూడగొట్టమన్నాడు. మీ దేవుడు మా విగ్రహాలను కూడగొట్టమన్నాడు. మా గుళ్ళను కూడగొట్టమన్నాడు. మా నాగరికతను ధ్వంసం చేసేటన్నట్టుగా మాట్లాడుతుంటాడు. వీళ్ళకి దేవుడి గురించి పూర్తిగా తెలీదు. అంటే మా దేవుడు ఎంత స్ట్రిక్ట్ అంటే, కనానీయులు తప్పు చేస్తేనేమో జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. దేవుడు ఎంత నిష్పక్షపాతో చెప్తున్నా. కనానీయులు తప్పు చేస్తేనేమో ఇశ్రాయేలీయుల ద్వారా వాళ్ళకి పిండం పెట్టాడు. ఏంటి? అంటే ఇశ్రాయేలీయులు కత్తిచ్చి వాళ్ళని ఎల్లేసేపో అన్నాడు. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తేనేమో బబులోనీయులకు కత్తిచ్చి మీరొచ్చి వీడినేసేయమన్నాడు. అర్థమవుతుందా? కనానీయులు తప్పు చేస్తేనేమో వాళ్ళని తుడిచివేయటానికి ఇశ్రాయేలీయులు వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తేనేమో వీళ్ళని తుడిచివేయటానికి బబులోనీయులు వాడుకున్నాడు. బబులోనీయులు తప్పు చేస్తే పారసీకులు, పారసీకులు తప్పు చేస్తే గ్రీకులు, గ్రీకులు తప్పు చేస్తే రోమీయులు. దేవుడు ఎక్కడ ఏ జాతికి కొమ్ము కాయల తప్పును తప్పుగానే ఖండించాడు. ఇంకోటేందంటే మా దేవుడు మా గుళ్ళం కూలగొట్టాడు, యెహోవా దేవుడు ఆ గుళ్ళం కూలగొట్టాడు, ఈ గుళ్ళం కూలగొడుతున్నాడు అని అంటున్నారు కదా! ఆయన గుడిని ఆయనే కూల్చుకున్నాడురా బాబు. ఏం తెలుసురా మీకు దేవుడి గురించి? ఏం తెలుసురా మీకు యావే గురించి? ఆయన పక్కనున్న దేవాలయాలను కూడగొడతాం కాదు. తన గుడిని తనే కూల్చుకున్నాడు. సొలొమోను దేవాలయాన్ని కూల్చింది ఎవరు? నెబుకద్నెజరు అంత సీన్ ఉందా? తన ఆలయంలో నుంచి తనే బయటికెళ్ళిపోయి తన ఆలయాన్ని తనే కూల్చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అపవిత్ర కార్యాలు జరిగితే అది కనానీయుల ఉన్నత స్థలమైన సొలొమోను కట్టిన బంగారు దేవాలయం అయినా 2 నా దేవుడి దృష్టికి ఒక్కటే. వాటికి గతి పట్టిందో సొలొమోను దేవాలయానికి కూడా అదే గతి పట్టింది. అపవిత్ర కార్యాలు చేసినప్పుడు కనానీయుల ఉన్నత స్థలాలకు ఎంత ఊచకోత జరిగిందో జెరుబ్బాబెలు కట్టిన దేవాలయానికి కూడా అంతే ఊచకోత జరిగింది. ఈ సొలొమోను దేవాలయం అయినా, కనానీయుల హై ప్లేసెస్ అయినా దేవుడు దృష్టికి పాపం చేసినప్పుడు 2 సమానమే. అది తనదా అని చూడ్డు, అది పరాయోలదా అని చూడ్డు. అది పరాయి జాత అని చూడ్డు, అది తన జాత అని చూడ్డు. ఊచకోత కోస్తాడు తప్పులు చేస్తున్నప్పుడు, మాట విననప్పుడు. ఈ సంగతి మీకు యావే గురించి బాగా అర్థం కావాలి. కనుక ఎందుకు ఆ ప్రజల్ని బయటికి గెంటి పడేసాడు? ఎందుకు ఊచకోత కోసాడు? అనేది తెలియాలంటే మనం ఇంకా చెప్పాను కదండీ మీకు ఇయన్నీ ఫౌండేషన్ క్లాసెసే. మొదటి 15 క్లాసెస్ గూడా జస్ట్ ఫౌండేషనే. ఇంకా మనం సబ్జెక్ట్‌లోకి ఎంటర్ గాలేదు. ఇంకా తోరాలోకి మనం ఎంటర్ గాలేదు. సెకండ్ మాడ్యూల్‌లో మనం తోరాకి ఆదికాండం నుంచి స్పెసిఫిక్‌గా మనం కొన్ని కీ కాంటెక్స్ట్‌లో మనం ఆలోచించబోతున్నాం. అవి అప్పుడు మీకు అర్థం గావాలంటే ఇప్పుడు ఈ క్లాసెస్ మీకు అర్థమైతేనే అప్పుడు అవి మీకు అర్థమవుతాయి. ఈ లోపల మీ బ్రెయిన్‌ని రెడీ చేస్తున్నానన్నమాట తోరాలోకి వెళ్ళటానికి. రైట్ ఓకేనా? సో, ఈరోజు మన టాపిక్ ఏందంటే సెక్సువల్ ఇమ్మోరాలిటీ. మెయిన్ టైటిల్ వచ్చేటప్పటికి సెక్సువల్ ఇమ్మోరాలిటీ. తెలుగులో వచ్చేటప్పటికి లైంగిక అనైతికత. లైంగిక అనైతికత. రైట్? దాని కింద సబ్‌టైటిల్ ఇలా రాసుకోవచ్చు మీరు. అన్లాకింగ్ ద లెవిటికస్ 15 అండ్ 18. ఈరోజు మనం అన్లాక్ చేసేటువంటిది ఏంటంటే, ఈరోజు మనం ఏ డోర్‌ని ఓపెన్ చేయబోతున్నాం అంటే, లెవిటికస్ 15th అధ్యాయాన్ని మనం ఓపెన్ చేయబోతున్నాం.
లెవిటికస్ 18th అధ్యాయం డోర్‌లు కూడా మనం ఓపెన్ చేయబోతున్నాం. ఈ రోజు మనం అన్లాకింగ్ ద లెవిటికస్ చాప్టర్ నంబర్ 15 అండ్ చాప్టర్ నంబర్ 18. ఓకేనా? లేవికాండం 15 మరి 18. రైట్. ఇది మెయిన్ టైటిల్ కింద పెట్టుకోండి. సెక్సువల్ ఇమ్మారాలిటీ అనేది మెయిన్ టైటిల్ కింద పెట్టుకోండి. ఓకేనా? ఏమండి ధర్మశాస్త్రం అనేదండి ఏదో ఒక మత గ్రంథమో, ఏదో ఒక 613 ఆజ్ఞలతో కూడినటువంటి ఒక ఆజ్ఞల పట్టిక కాదండి. ఇది ఒక ఆజ్ఞల పట్టిక, ఆజ్ఞల సమాచారం కాదు ఇది. ఏంటంటే ఆనాడు పెరిగిపోతున్న అరాచకత్వం వాడిని రూపుమాపటానికి దేవుడు చేసిన ఒక సాంఘిక సంస్కరణ. యూద మతం అంటే అర్థం ఏంటంటే అదొక మతం కాదు. అంటే కొత్త నిబంధన వెలుగులో ఆలోచిస్తే సెకండ్ టెంపుల్ పీరియడ్ తర్వాత దీన్ని యూద మతంగా చేశారు. బైబిల్‌లో కూడా కొత్త నిబంధనలో యూద మతం అని ఉంటది. అదేంటండి దేవుడిచ్చిన ఆజ్ఞలు మాత్రం ఏంటని కూడా కొంతమంది అనుకుంటారు. మీకు పాత నిబంధనలు ఎక్కడా కూడా యూద మతం అని ఉండదు. ఎందుకంటే సెకండ్ టెంపుల్ పీరియడ్ వచ్చే సమ్మర్ క్లాసెస్ లో చెప్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ సెకండ్ టెంపుల్ పీరియడ్ అన్నమాట. అంటే క్రీస్తుకు పూర్వం 520 నుండి క్రీస్తు శకం యేసుక్రీస్తు రాకడ వరకు ఉన్నటువంటి యుగాన్ని సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు. సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటే క్రీస్తుకు పూర్వం 520 నుండి యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఉన్న ఈ 500-600 సంవత్సరాల యుగాన్ని సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు. సెకండ్ టెంపుల్ పీరియడ్ లో యూదా ఒక మతంగా మారింది. అది ఎలా మారింది ఏంటి అనేది మనం విషయ సమ్మర్లో ఆలోచిద్దాంలే కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి. యూదా అనేది ఒక మతం కాదు వాస్తవానికి. జుడాయిజం ఈజ్ నాట్ ఏ రిలీజియన్. మరి జుడాయిజం అంటే ఏంటి సార్ అంటే ఆ రోజు అరాచకత్వాన్ని తుంగలో తొక్కటానికి, పవిత్రతని జెండా పైన పాతటానికి దేవుడు ఎన్నుకున్న ఒక ఫ్యామిలీయే జుడాయిజం అంటే. దేవుడు ఎన్నుకున్న ఒక ట్రైబే జుడాయిజం అంటే. ఇది సాంఘిక సంస్కరణల విప్లవం ఇదంతా. ఆ రోజు పెరిగిపోతున్న అరాచకత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక సమూహం, గుంపు ఇదంతా. ఆ గుంపుని దేవుడు ఎంచుకొని ఎలా వాషౌట్ చేశాడో ఈ ప్రపంచానికి అలా వాషౌట్ చేసే చీపురే జుడాయిజం. అర్థమవుతుందా? మీకు కేజ్రీవాల్ ఆ రోజుల్లో ఎలక్షన్స్ కి వచ్చే ముందు చీపురు గుర్తులు పెట్టుకున్నాడు. చీపురు గుర్తు ఎలక్షన్ ఓటు. ఎందుకు చీపురు గుర్తు అని అంటే బీజేపీతో ఆ రోజుల్లోనే ఢిల్లీలోని కాంగ్రెస్ తో విసుగు చెందిపోయింది. ఆ రోజున ఢిల్లీ ప్రజలందరూ విసుగు చెందిపోయారు. ఏంట్రా వస్తే కాంగ్రెస్ వాడు లేదంటే వీళ్ళు, ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ఒకటి రావాలి. ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించాడు. మీ అందరికీ తెలుసు. విజయ్ జోసెఫ్ ఈరోజు తమిళనాడులో విజయం సాధించాడు. ఎందుకు? విసుగు చెందిపోయింది తమిళనాడు. నేను తమిళనాడు రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాను. నేను క్రిస్టియన్ స్టడీస్ కూడా మెడ్రాస్ లోనే చేశాను కనుక నేను వెళ్తూనే ఉంటాను. నాకు తెలుసు. ఆంధ్ర నుంచి చూసినోడికి తెలియదు కానీ అక్కడికి వెళ్ళినోడికి తెలుసు. అక్కడ డిఎంకేతో విసుగు చెందిపోయారు ప్రజలు. అన్నా డిఎంకేతో చిరాకు వచ్చేసింది ప్రజలు. ఏదైనా ఒక కొత్తది కావాలి, మా తరాలు మారాలి, మాకు ఒక కొత్త పరిపాలన కావాలి అని ఆశించారు కాబట్టి వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు. ఓకేనా? అలానే ధర్మశాస్త్రం అన్నా, యోధా మతం అన్నా ఆ రోజు సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి అంటు రోగాల్ని రూపుమాపటానికి దేవుడు చల్లిన ఒక యాసిడ్ అనమాట అదంతా కూడా. అర్థమవుతుందా? సో కఠినంగానే వ్యవహరిస్తుంది యాసిడ్ ఎప్పుడు కూడా. చీపురు పెట్టి కొట్టేటప్పుడు మనం బాబుని కొట్టం, సున్నితంగా కొట్టం, బలవంతం ఉపయోగించి చీపురు తీసుకొని తుడిచేస్తాం. అలా దేవుడి చీపురు ఏదైనా ఉందంటే దట్ ఈస్ జుడాయిజం. అదే యోధా మతం లేదంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అనే చీపురుతో మిడిల్ ఈస్ట్ ఆయన ఎలా క్లీన్ చేసేసాడో, ఎలా పెనాయిల్ యాసిడ్ ఎన్ని ఉంటే అని పెట్టి కడిగేశాడో చెప్పేదే తోరా. ఏంటి తోరా అని మనం ఆలోచిస్తుంటే ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, చూడండి ఒకసారి మీరు అందరూ కూడా. ధర్మశాస్త్రం అనేది కేవలం ఒక చట్టాల పట్టిక కాదు. అదేదో చట్టాలతో కూడినటువంటి పట్టిక కాదు. అది ఆనాటి సమాజంలో వేళ్ళూనుకున్న అనైతికతకు మరియు అరాచకత్వానికి వ్యతిరేకంగా సాగిన ఒక సంస్కరణ. అర్థమవుతుందా? అది ఆనాటి అరాచకత్వానికి వ్యతిరేకంగా సాగించిన ఒక సంస్కరణ, ఒక రిఫర్మేషన్. అది ఒక కొత్త భూమికి ఒక కొత్త ఊపిరిని పోసింది. ఏమంటే మనం తోరాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయలేం. తోరాని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం తోరాకి ఎంత ఘనతనివ్వాలో అంతే ఘనతనివ్వాలి. చాలా మంది కొత్త నిబంధన వెంబడించేటువంటి క్రైస్తవుల్లో చాలా మంది దారి తప్పిపోతున్నారు ఈ రోజు. కొంతమంది యెహోవా సాక్షులుగా, కొంతమంది నోవాహిడిక్ పీపుల్ గా మారుతున్నారట. నేను ఈ మధ్య వరంగల్ వెళ్ళినప్పుడు నోవైట్స్ గా ఉన్నారు కొంతమంది. నోవైట్స్ నాకు అర్థం కాల. నోవైట్స్ అంటే నాకు ఐడియా ఉంది. వాళ్ళు ఎందుకు మారారో నాకు అర్థం కాల. అరే నోవైట్స్ అంటే ఏం లేదు.
వాళ్ళు నోబహు గారికి 9వ అధ్యాయంలో చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తారు. ఒక 7 ఏమో ఉంటాయి. అవి టాల్మాట్ నుంచి కూడా కొన్ని తీసుకున్నారు. వాళ్ళలా మారిపోయారు. నాకు అర్థం కాలే. ఏంట్రా బాబు ఇలా మారిపోయారంటే, "ఏయ్! మనకసలు కొత్త నిబంధన లేదండి బాబు. అది ఎవరో మధ్యలో వచ్చి రాసారు. మొదటి నుంచి పాత నిబంధన నిత్య నిబంధన అన్నాడది. అది మోషేతో చెప్పినప్పుడు తాత్కాలికం అని చెప్పలే, నిత్యం అని చెప్పాడన్నట్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లా. ధర్మశాస్త్రానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్‌లో దాన్ని కొట్టింది లేదు. ఆ లిమిట్స్‌లో అది పెద్ద మగాడనమాట. కానీ లిమిట్స్ దాటిన తర్వాత తోరాని ఎంతలో పెట్టాలో మనం అంతలోనే పెట్టాలి. మీకు న్యూ టెస్టమెంట్ సిరీసెస్ ఉంటాయి ఫ్యూచర్‌లో. తోరాని ఎట్ ద సేమ్ టైమ్ హైగా చూపిస్తూనే తోరా చుట్టూరు బౌండరీకి దాన్ని ఎలా కూర్చోబెట్టాలనేది కూడా మీకు తర్వాత కాలంలో నేను చెప్తాను. సో ఫైనల్‌గా అయితే ధర్మశాస్త్రం అనేది అరాచకత్వానికి వ్యతిరేకంగా సాగించినటువంటి ఒక సంస్కరణ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో ధర్మశాస్త్రాన్ని కొట్టింది లేదు. ప్రాచీన మిడిల్ ఈస్ట్‌లో దీనికంటే గొప్ప రాజ్యాంగం అంటూ ఏది లేదు. అంత గొప్ప రాజ్యాంగం తోరా. ఓకే. రైట్. నెక్స్ట్ అది ఆనాటి సమాజం ఎదుర్కొన్న నైతిక సంక్షోభాలకు ప్రతిరూపం. ఏ ఆజ్ఞ కూడా ఊరకనే రాదు. ఇది మీకు కీ పాయింట్ అండోయ్. ఇది మీకు అర్థమైందంటే బైబిల్ మీకు అర్థం కాకుండా ఎవడు ఆపలేడు. బైబిల్ మీకు అర్థం కాకుండా ఎవడు ఆపలేడు. ఈ పాయింట్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే. ఏ పాయింట్? ఏ ఆజ్ఞ కూడా ఊరకనే రాదు. బైబిల్‌లోని 613 ఆజ్ఞల వెనుక 613 సందర్భాలు, కల్చర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లు ఉన్నాయి. కాబట్టి ఇది మీకు కీ. ఇది ఒక కీ మీకు బైబిల్ అర్థం కావడానికి. ఏ ఆజ్ఞ, ఏ ఆజ్ఞ, ఏ సందర్భం బైబిల్‌లో ఊరకనే రాయించిన. దాన్ని తవ్వితే దాని కింద పెద్ద బంకర్‌లు బయటపడతాయి. అర్థమవుతుందా? మనం కొన్ని ఏరియాస్ మనం ఇశ్రాయేల్ అని కొన్ని ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో యూరోప్‌లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో గాని చిన్న చిన్న డ్రైనేజీ లాగా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అవి చూస్తానికి ఏంటంటే డ్రైనేజీ పైన ఉంటాయి కదా క్యాప్స్, అలాంటి హోల్స్ లా కనపడతాయి. అది గనుక ఒక్కసారి మనం తీసి గనక లోపలికి వెళ్తే పెద్ద పెద్ద బంకర్లు, అసలు ఊహకందని పెద్ద పెద్ద లోపల బంకర్ల నిండా గొప్ప గొప్ప తిండి, వాళ్ళు బ్రతకటానికి కావాల్సినవి ఉంటాయి. కానీ పైన చూస్తానికి ఏం కనపడదు. పైన జస్ట్ హోల్ క్యాప్ లాగా ఉంటది అది. హోల్ క్యాప్ ఈజీ గనక లోపలికి వెళ్తే పెద్ద పెద్ద బంకర్లు ఉంటాయి. అలానే బైబిల్‌లో వచనాలనేవి హోల్ క్యాప్స్ లాంటిది. డ్రైనేజ్ హోల్ క్యాప్స్ లాంటిది. లేదంటే ఏదైనా అనుకోండి ఒక హోల్ క్యాప్ లాంటిది. అది జస్ట్ చూడటానికి లేదా ఏముందిలేండి చిన్నదని అనుకున్నట్టుగా ఉంటాం. కానీ దాన్ని గనుక మనం తీసి లోపల గనుక దూరుతుంటే వేరే ఒక ప్రపంచం ఎంత పెద్దగా ఉండిద్దో లోపల మీకు అర్థమైంది. కాబట్టి ఏ ఆజ్ఞ కూడా ఊరకనే రాదు. అనే సూత్రం ప్రకారం ప్రతి చట్టం వెనుక ఒక బలమైన కారణం, ఒక లోతైన సామాజిక నేపథ్యం దాగుంది. ఆనాడు సమాజంలో ప్రబలిన దురాచారాలు, విచ్చలవిడితనం, అనైతికత ప్రవర్తనలే ఈ చట్టాల పుట్టుకకు ప్రధాన కారణం అయ్యాయి. తోరా పుట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వటానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మోషేను లేపుకొని ఈ సంస్కరణ బిగించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇదేనండి ప్రధాన కారణం. ఏంటది? ఆనాడు సమాజంలో ప్రబలిన దురాచారాలు, భయంకరమైనటువంటి దురాచారం. విచ్చలవిడితనం, అడిగేవాడు లేడు. ఎవడండి అడిగేది? అడగటానికి దిక్కు లేదు. అడిగితే పీకల కోసం చంపేస్తారు. అసలు ముందు అడిగేవాడే లేడు. అడిగేవాడు ఎవడు లేడంటే అర్థం ఏంటంటే అందరూ దొంగలే. అవుతుందా? అందరూ దొంగలే. ఇంకెవడు చెప్తాడు? ఒకటి చుట్టూ ఒకటి చేతుల్లో ఉంది. అడిగేవాడు కూడా లేడు. అనైతిక ప్రవర్తనలే ఈ చట్టాల పుట్టుకు గల ప్రధాన కారణం అయ్యాయి. కాబట్టి ధర్మశాస్త్రంలో నుండి సుమారుగా 100 నుంచి 110 వచనాలు. జాగ్రత్తగా అండి. తోరాలో 100 నుండి 110 వచనాలు సుమారుగా మీకు ఈ పాఠం అర్థమైతే 100 నుండి 110 వచనాలు మీకు అర్థమైపోతాయి. అర్థమైందా? 100 నుండి 110 వచనాలు మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఈ రోజు ఈ పాఠం కనుక మీకు అర్థమైతే ముఖ్యంగా మనకి లైంగిక అపవిత్రత, సెక్సువల్ ప్యూరిటీ విషయానికి వస్తే తోరాలోని 100 నుండి 110 వచనాలు నేరుగా ఈ అంశానికి అంకితం చేయబడ్డాయి. సుమారుగా 100 వచనాలు ఈ రోజు మీకు లాక్ అయిపోతాయండి. మీరు లాక్ ఈ రోజు కనుక కీని మీరు గట్టిగా పట్టుకొని నాతో పాటు కనుక తిప్పితే మీకు 100 వచనాలు అన్లాక్ అయిపోతాయి ఈ రోజు. చూద్దాం. ఈరోజు మనకి లేవియ కాండం, మెయిన్ గా లేవి కాండం 15వ అధ్యాయం, 18వ అధ్యాయం, 20వ అధ్యాయం లేవి కాండం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నెంబర్ 15 verse నెంబర్ 18 to 20. ఓకేనా? ద్వితీయోపదేశ కాండం 22 వంటి అధ్యాయాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ద్వితీయోపదేశ కాండం
మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లేవియ కాండం 15వ అధ్యాయాన్ని మీకు ఇక్కడ మినిమైజ్ చేసి చూపిస్తున్నాను. మొత్తం అధ్యాయం ఇక్కడ ఉంటుంది. మీకు మొత్తం అధ్యాయం కూడా మీకు అక్కడ కనపడుతుంటారు. ఓకేనా? ఈ జూమ్ చేస్తున్నా. మీరందరూ కూడా మీ బైబిల్ని తెరచి లేవియ కాండం 15వ అధ్యాయం, ఈరోజు మీకు 15వ అధ్యాయం లేవియ కాండం, 18వ అధ్యాయం 20వ అధ్యాయం మీద సాగుతుంది. మీరు జాగ్రత్త చదవండి. ఈ అధ్యాయం అంతా కూడా ఏంటంటే ఎలా ఉంటదంటే, ఒక దేహముందు స్రావం ఉన్న ఎడల స్రావం వలన వాడు అపవిత్రుడగును. స్రావం గురించి ఎక్కువ ఉంటుంది. 3వ వచనంలో స్రావం, అదే 3వ వచనంలో స్రావము గలవాడు. నెక్స్ట్ మీకు ఆ స్రావం కలిగిన వాడి పరుపును గనక ముడితే వాడి బట్టలు మీరు ఉతుక్కోవాలి. నెక్స్ట్ మీరు స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నెక్స్ట్ స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నెక్స్ట్ మీకు 9వ వచనంలో ఒక స్రావం, 11వ వచనంలో ఒక స్రావం, ఆ తర్వాత 12వ వచనంలో స్రావం, 13వ వచనంలో స్రావం. ఆ తర్వాత కనుక మీరు ఇలా పైకి వెళ్తే 16వ వచనంలో వీరియస్ కలనం. ఆ తర్వాత 17వ వచనంలో కూడా ఒక వీరియస్ కలనం, 18వ వచనంలో కూడా వీరియస్ కలనం. ఆ తర్వాత మీరు ఇలా పైకి మీరు అలా వెళ్ళిపోతూ ఉంటేనండి, ఈ అధ్యాయం అంతా కూడా రెండిటి చుట్టూ తిరిగిద్దండి. ఒకటి స్రావం, 2 వీరియస్ కలనం. 15వ అధ్యాయం మొత్తం కూడా ఈ రెండింటి చుట్టూ తిరిగిద్ది. ఒకటేమో స్రావము, రెండోదేమో వీరియస్ కలనం. 15వ అధ్యాయం. చాలా మంది లేవి కాండం చదువుంటారు, చదివినప్పుడు ఆ అధ్యాయాలు చదువుంటారు, కానీ మీకు ఏమీ అర్థమై ఉండదు. ఆ విషయం నాకు తెలుసు కదా, అర్థమైనట్టుగానే ఉంటది కానీ అర్థం కాదు. నెక్స్ట్ లేవి కాండం 18వ అధ్యాయం. లేవియ కాండం 18వ అధ్యాయం అంతా కూడా ఒకే కాన్సెప్ట్ మీద తిరిగిద్ది. ఆ కాన్సెప్ట్ ఏంటి? నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు, నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, నీ సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు, నీ తల్లి కుమార్తె యొక్క మానాచ్ఛాదనాన్ని తీయకూడదు, నీ కుమార్తె అనగా మనవరాలి మానాచ్ఛాదనాన్ని తీయకూడదు, నీ తండ్రి భార్య అనగా నీ సవతి తల్లి మానాచ్ఛాదనాన్ని, ఆవిడ చెల్లి మానాచ్ఛాదనాన్ని తీయకూడదు, నీ మేనత్త మానాచ్ఛాదనాన్ని తీయకూడదు, నీ పిన్ని మానాచ్ఛాదనాన్ని తీయకూడదు, నీ బాబాయ్ యొక్క భార్యని చెరపకూడదు, నీ కోడల్ని చెరపకూడదు, నీ కుమారుని భార్యని అదే కోడల్ని చెరపకూడదు, నీ సహోదరుని భార్య అనగా వదినమ్మని గాని మరదల్ని గాని చెరపకూడదు. ఇలాగా ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఎప్పుడు కూడా మానాచ్ఛాదం అంటాడు. మానాచ్ఛాదం అంటే ఏం లేదండి. మానాచ్ఛాదం అంటే మానవు అనగా ఏంటి? మానం అంటాం కదా, ఎరా సిగ్గు మానం లేదా అంటాం. మానం అంటే శీలం, ఛేదించడం అంటే అర్థం ఏంటంటే బలవంతంగా వాళ్ళని రేప్ చేయటం, లేదంటే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. కాబట్టి మానాచ్ఛాదనము అంటే ఏంటంటే అక్రమ సంబంధం, లేదంటే వాళ్ళని బలవంతంగా రేప్ చేయటం, హత్యాచారం చేయటం. ఈ రెండింటి మీద సాగుతుంది. 20వ అధ్యాయం కూడా ఇంచుమించుగా ఇంతే ఉంటది. 20వ అధ్యాయం కూడా ఇదేనండి. ఇది 20వ అధ్యాయం వస్తున్నాయి. 20వ అధ్యాయం ఏమని చెప్తుంది మనకి? నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునే గాని, నీ సహోదరుని భార్యను గాని, ఆ తర్వాత మీరు ఇదంతా చూడండి, పినతల్లితోనే గాని, పెద్ద తల్లితో గాని, అనగా పెద్దమ్మతో చిన్నమ్మతో గాని, ఇలాగ మీకు ఈ అధ్యాయం కూడా మొత్తం కూడా మానాచ్ఛాదనాల చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఏది? 20వ అధ్యాయం కూడా. కాబట్టి ఈ రోజు మనకి వీటన్నిటికీ మనకు అర్థాలు తెలుస్తాయి ఎందుకు అంటున్నాడు అనేది. లేవియ కాండం 20వ అధ్యాయం కానివచ్చు, లేవియ కాండం 18వ అధ్యాయం కానివచ్చు, లేవియ కాండం 15వ అధ్యాయం కానివచ్చు. ఈరోజు మనం ఈ 3 అధ్యాయాలని అన్లాక్ చేయడానికి ప్రయత్నిద్దాం. చెప్పాను కదా నిన్నే, ఏ ఆజ్ఞ ఊరకనే రాదు, ఏ వచనం ఊరకనే రాదు. ఆ వచనం వెనక కొన్ని డీప్ మీనింగ్స్ ఉంటాయి. ఆ వచనం వెనక ఆ రోజున కల్చర్ దాక్కుని ఉంటుంది, బైబిల్ మీకు అర్థం కావాలంటే. కాబట్టి ఈరోజు మనం ఆ కల్చర్లోకి వెళ్దాం. 110 వచనాలు ఉంటాయండి సుమారుగా. ఇలాగేది? అది చేయకూడదు, ఇది చేయకూడదు, వీరస్కరణం అలా చేయకూడదు, భార్యని ఇలా వ్యభిచరించకూడదు, పలానా శ్రేణులతో ఇలాగ మొత్తం మీకు నిషేధిత వచనాలు, ప్రొహిబిటెడ్ వెర్సెస్ అంటారు. వీటన్నిటిని కూడా నిషేధిత వచనం అంటే ఏది నిషేధాలు, ఏది ప్రొహిబిటెడ్, ఏది చేయకూడదు, ఏది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, అవి అలాంటివి 110 ఉంటాయి మొత్తం తోరా మొత్తం మీద. ఈ 110 మీకు అర్థం కావాలంటే ఈ తోరాలోని మీకు కొన్ని ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు మీకు అర్థం కావాలి.
ఫస్ట్ ఏంటంటే నైలు నది వీర్యస్ఖలన ఆచారాలు. ఏమ్మా నిన్నే చెప్పాను కదా మీకు, పిల్లలు గనక ఉంటే కొద్దిగా వీటి గురించి మీకు అవగాహన లేదమ్మా. ఏమీ లేదు ఇక్కడ, పెద్ద సీక్రెట్లు ఏమీ లేవు ఇక్కడ. కాకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే పాపం వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు కొద్దిగా పక్కకి జరగండి. స్పీకర్ ఆన్‌లో ఉంటే గనక కొద్దిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, లేదంటే ఒంటరిగా చేయండి. ఎందుకంటే మనందరం కుటుంబాలు కలిగిన వాళ్ళం కదండీ. మన ఇండియన్ ఎలా ఉంటదంటే ప్రతిదాన్ని గుట్టుగా దాచిపెట్టుకుంటాం. నన్నడిగితే నా వంతయితే నాకు ఇబ్బందేమీ లేదు. కానీ కొంతమందికేంటంటే విషయం అర్థం కాకమాట దాని గురించి సెర్చ్ చేసి, ఇప్పుడు వీర్యస్ఖలనం అనేది ఒకటి ఉంటది పాయింట్. అది అర్థం కాదు చాలా మందికి పాపం. వీర్యస్ఖలనం అంటే ఏంటి అనుకోని మళ్ళీ దాని గురించి గూగుల్‌కెళ్ళి దాని గురించి సెర్చ్ చేసి, ఆటి నుంచి మళ్ళీ ఎటో పోతారనమాట. ఎందుకులే పిల్లలకి కష్టం అని చెప్పి నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇది మీరు హెడ్డింగ్ రాసుకోండి. నైలు నది వీర్యస్ఖలన ఆచారం. మోషే విప్లవం స్టార్ట్ చేయడానికంటే ముందు, దేవుడు యోధ సమాజాన్ని ఎంచుకొని తోరాలు ఇవ్వటానికంటే ముందు, సమాజాన్ని ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ని పట్టి పీడించిన అత్యంత పెద్ద అరాచకత్వం ఏదైనా ఉందంటే నైలు నది వీర్యస్ఖలనం అండి. అది నైలు నది వీర్యస్ఖలన ఆచారం. నైల్ రివర్ ఎజాక్యులేషన్ రిచువల్ అంటారు దీన్ని. ఎజాక్యులేషన్ రిచువల్. రైట్, ఓకేనా? ఐగుప్తీల పురాణం మనకు అర్థం కావాలంటే మతం అర్థం కావాలి. నిన్న కూడా నేను చెప్పాను మీకు, బైబిల్ అర్థం కావాలంటే ఆ కాలంలో ఉన్న మతాలు, ఆ మతాల పురాణ గాథలు, ఆ మతాల్లో ఉన్న స్టోరీస్, ఆ మతాల్లో వాళ్ళు నమ్మే దేవుళ్ళు, ఆ దేవుళ్ళ వెనక ఉన్నటువంటి వావి లేని జీవితాలు మీకు అర్థం కావాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీకు వీర్యస్ఖలన ఆచారం గురించి మీతో మాట్లాడు. ఈ వీర్యస్ఖలన ఆచారం ఐగుప్తీయుల సృష్టి క్రమం మనకు అర్థం కావాలి. అసలు ముందండి ఆ మిడిల్ ఈస్ట్ లో ఒక్కొక్క మత గ్రంథం ఉంది. ఈ రోజు అయితే ఖురాన్ ఎలాగో, లేదంటే బైబిల్ ఎలాగో, భగవద్గీత ఈ రోజు మనకి ఇవే తెలుసు. కానీ ఆ రోజుల్లో పిచ్చి బోల్డ్ అని మత గ్రంథ, అసలు ఈ రోజు అవి లేని కూడా లేవు కనీసం. కానీ ఆ రోజుల్లో వాటిని కొట్టినవి లేవు, ఆ వాటంత ప్రచారంలో ఉన్నవి లేవు ఆ రోజుల్లో. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఈజిప్షియన్ మిత్స్, ఈజిప్షియన్ మైథాలజీ అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి మైథాలజీ. సృష్టి ఎలా ఏర్పడిందో వాళ్ళ కథలను బట్టి వాళ్ళ జీవనం ఆధారపడింది. వాళ్ళ మతం ఏదైతే చెప్తుందో వాళ్ళ జీవనాలు అలానే సాగుతాయి అనమాట. సో వాళ్ళ మతంలో సృష్టి కాదంట. మనకి ఎలాగైతే ఆదికాండం ఉండిద్దో, ఇప్పుడు మనకు ఉంటదండి ఆదికాండం ఒకటో అధ్యాయం ఏముంటది, బరిషిట్ బారాయ లోహిం అని ఉంటది కదా. వేట హర్షమాయిం వేట ఎరెట్స్ ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని మనకు ఉంటది కదా. మనకి ఆదికాండం మొదటి అధ్యాయం అంతా కూడా సృష్టి క్రమం ఎలా ఉంటది. మనకి దేవుడు ఉండేవాడు, చీకట్న వెలుగుని వేరు చేశాడు, 6 దినాల సృష్టి, మనం ఇదంతా కూడా చూస్తాం కదా. ఇలా నైలు నదికి కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నైలు నది ఆచారాలు కూడా సృష్టి క్రమం గురించి వివరించే వాళ్ళ మత గ్రంథాలు కూడా. అలా వాళ్ళ మత గ్రంథాల్లో సృష్టి క్రమం ఎలా ఉండిద్దంటే, ఇదిగోండి అతుం అనేటువంటి దేవుడితో సాగిద్దండి. అతుం, ఆ దేవుడి పేరు ఏదంటే అతుం దేవుడు అనమాట. ATUM, అటుమ్ అని అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఎటుమ్, తెలుగులో అయితే అతుం దేవుడు. ఈ అసలు సృష్టి ఏర్పడిందే వీర్యస్ఖలనం వల్ల. వాళ్ళ దృష్టిలో చెప్తున్నా, తన స్వహస్తంతో సృష్టిని ప్రారంభించాడు. వీర్యస్ఖలనం అంటే ఇంగ్లీష్ లో చెప్తారు మాస్టర్బేషన్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే మాస్టర్బేషన్. ఓకేనా? వీర్యస్ఖలనం వల్ల. ఇక నేను అదే చెప్తున్నాను కదా, ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీలో చాలా మంది తెలిసిన వాళ్ళే, ఆ మాత్రం తెలియకుండా ఎవరు లేరు. ఒక వయసుకు వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పే మాటలు అర్థం అవుతాయి అని నేను అనుకుంటున్నాను. రైట్? ఈ అతుం దేవుడు ఎవడైతే ఉన్నాడో, ఈ అతుం దేవుడు వాడు మాస్టర్బేషన్ చేస్తాడు, వాడు వీర్యస్ఖలనం చేసుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే హస్త ప్రయోగం అని అంటాం కదా ఆండ్రాలజీ టెర్మినాలజీలో, అది చేసేది అనమాట. దీనికి పిరమిడ్ టెక్స్ట్ అటరెన్స్ 527 అనేటువంటిది మనకు ఆధారం. ఇదిగోండి పిరమిడ్ టెక్స్ట్ అటరెన్స్ 527, ఇది వాళ్ళ గ్రంథంలో ఉన్న రిఫరెన్స్ అనమాట. నేనేది కూడా ఊరకని పెట్ట కథలు చెప్పట్లేదు, పుస్తకాలు వాటి ఆధారాలతో చెప్తున్నాను. దీన్ని ఏమంటారంటే హీలియోపొలిటన్ క్రియేషన్ మిత్ అంటారండి. ఈ 2 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 2 పుస్తకాలు కూడా సృష్టి ఎలా జరిగిందో చెప్తాయి. మనకు ఆదికాండం సృష్టి ఎలా జరిగిందో ఎలా చెప్తుందో వాళ్ళకి ఇవాళ చెప్తాయి అనమాట. ఏవి పిరమిడ్ టెక్స్ట్ అండ్ హీలియోపొలిటన్ క్రియేషన్ మిత్ అనేది. ఇక్కడ ఆ గ్రంథాల్లో ఉండేది ఏంటంటే, అతుం తన వీర్యాన్ని విడవటం ద్వారానే దేవతలు మరియు ఈ విశ్వం పుట్టాయని స్పష్టంగా పేర్కొంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేసుకుంటాడో ఆ అటుమ్ అనేటువంటి దేవుడికి వాడు చేస్తాడు, వాడు తన వీర్యాన్ని స్కలిస్తాడు. అలా వీర్యం ఆ భూమి మీద నుంచి కిందకు పడింది. అలా కింద పడటం మూలానే అసలు ఈ విశ్వం పుట్టింది అనేది వాళ్ళ కాన్సెప్ట్ అండి. అసలు ఈ విశ్వం పుట్టిందే మా అతుం దేవుడు అనేవాడు వీర్యస్ఖలనం చేయటం మూలన. వాడు ఎక్కడో అధోలోకంలో ఉండి
ఆ లోకంలో కూర్చొని వాడు ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేసాడో, అలా చేసినప్పుడు ఆ శమన ఏదైతే కింద పడిందో, తద్వారానే ఈ ప్రపంచం పుట్టింది అనేది అసలు వాళ్ళ క్రియేషన్ అది. వాళ్ళ క్రియేషన్ స్టోరీ అది. ఈ రోజు మీకు నాకంటే ఈ అమ్మ ఇదేం క్రియేషన్ రా బాబా నువ్వు నేను అనుకుంటావు. కానీ ఈ రోజు ఉన్న కళ్ళద్దాలతో చూడకు. ఈ రోజు ఈ మోడ్రన్ స్పెట్స్ పెట్టుకొని చూస్తే ఈ కామెడీగానే ఉండిద్ది. ఆ రోజు అయితే చాలా బలంగా నమ్మేవాళ్ళు దాన్ని. ఆ రోజు వాళ్ళది నిజంగా ఖచ్చితంగా ఇదే నిజం అని నమ్ముకునేవాళ్ళు. అర్థమవుతుందా? అంటే అసలు సృష్టి పుట్టిందే వీరేస్కరణం వల్ల వాళ్ళ దృష్టి. కాబట్టి ఫరో ఒక ఆచారం చేసేవాడండి ఫరో గారు. ఆ ఫరో వికృత ఆచరణ ఏంటంటే నైలు నది మరియు ఫరో. ఈ నమ్మకం కేవలం పురాణాలకే పరిమితం కాదు. ఇప్పుడు సృష్టి క్రమంలో ఏదోనండి ఆ తుంగాడు ఏదో చేశాడండి, అదేదో వచ్చి కింద పడిందండి శమనం, ఆ తర్వాత ఇవన్నీ ఏదో పుట్టాయండి అని ఏదో పుస్తకం వరకు అలాగే ఇదిగో ఇప్పుడు నా ముందు పుస్తకం ఉందండి, ఇది ఏదో పుస్తకం వరకు ఉంటే నష్టం లేదండి. ఏదో పుస్తకం దగ్గర ఆగిపోతే సర్లే కానిరా వాడు ఏదో పిచ్చికథలు ఏదో రాసుకున్నా అర్థం ఉంది. పుస్తకంతో ఆగల, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించింది ఆ స్టోరీ. ఎలా ప్రవేశించిందంటే మినోట్ అని ఒక పండగ ఉంటదండి. మినోట్, ఆ పండగ పేరు మినోట్. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు, మినోట్ పండగ, ఫెస్టివల్ ఆఫ్ మిన్ అని కూడా అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో అయితే ఫెస్టివల్ ఆఫ్ మిన్, తెలుగులో అయితే మినోట్ పండగ అని ఒక పండగ ఉంటది. ప్రతి ఏడాది మనకి ఎలాగైతే పండగలు జరుగుతాయో అలా కూడా ప్రతి ఏడాది పండగలు జరుగుతాయి. ఆ ప్రతి సంవత్సరం నైలు నది ఉప్పొంగి భూమి సారవంతంగా కావాలి. ఎందుకంటేనండి ఐగుప్తు బతుకుతుందే నైలు నది వల్ల. నైలు నది లేకపోతే ఈజిప్ట్ అడుక్కు తినిద్ది. నైలు నది లేకపోతే ఈజిప్ట్ బాబ్ అని పాకిస్తాన్ అడుక్కు తిన్నట్టు అడుక్కు తినిద్ది. దాని వ్యవసాయం గాని, దాని యొక్క ఆర్థిక వనరులు గాని అన్ని కూడా నైలు నదే. ఈరోజు ప్రపంచంలో అతి పొడవైన నది ఏదంటే నైలు నది అని చెప్పుకుంటాం కదా, ఆ నైలు నది. ఆ నైలు నది మీద ఇలా బతుకులని బతికి. కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ వచ్చేస్తారండి నైలు నది దగ్గర. ప్రజలందరూ గుమి కొడతారు. ఆ ప్రీస్తులు ఉంటారు కదా, యాజకులు, ఆ యాజకులందరూ వచ్చేస్తారు. వచ్చినంత ఫరో గారు ఇప్పుడు ఎంటర్ అవుతాడు. ఫరో గారు ఎంటర్ ఏం చేస్తాడంటే సాక్షాత్తు ఫరో రాజు ప్రజలందరి సమక్షంలో నైలు నదిలోకి వెళ్ళి తన వీర్యాన్ని నదిలో విడిచిపెట్టేస్తాడు. ఇంత దిక్కుమాలినతనమో చూడండి. చిన్న పెద్ద ముసలి ముతక సిగ్గుసరం లేదండి వాళ్ళకి. ప్రజలందరూ నైలు నది చుట్టూరు ఏదో ఎగ్జిబిషన్కి వచ్చినట్టు వస్తే ఫరో అనేవాడు నైలు నదిలో దిగి వాడు అతుమ్ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు అక్కడ స్త్రీలందరూ వాడిని మోహింపజేస్తూ ఉంటే అక్కడ వాడు మ్యాస్టర్బేట్ చేస్తాడు. చేసి తనకున్న రేతస్సుని ఏం చేస్తాడంటే నదిలో విడిచిపెట్టేస్తాడు. ఎందుకు ఇలాగా అంటే అసలు సృష్టి పుట్టింది ఆ కార్యక్రమం వల్ల కదా, సృష్టి కలిగిందే దాని వల్ల కదా. సో ఈ సృష్టి సర్వైవ్ అవ్వాలన్నా కానీ అదే కావాలి. కారణం చెప్తాడు, సృష్టి పుట్టిందే దాని వల్ల, కాబట్టి సృష్టి సర్వైవ్ అవ్వాల్సింది కూడా దాని వల్లే. అందుకని వీడు ఎందుకని చేస్తాడు అనమాట. ఎందుకు ఇది అంతా అంటే సారంగా మారాలి అన్నా కానీ, లేదంటే సృష్టికి మరి వ్యవసాయానికి వీర్యానికి ఒక భౌతిక సాధనంగా ముడిపెట్టేవాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి అంత బోల్డ్గా ఏం చూపించట్లేదండి, కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన క్లాసెస్ లో చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. మన క్లాసెస్ లో చాలా మంది ఎంఏలు బిఏలు చేసినటువంటి ఔత్సాహికులు, చరిత్ర పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళు 75% ఉన్నారండి. మార్నింగ్ బ్యాచ్ లో ఉన్నారు, రాత్రిపూట బ్యాచ్ లో కూడా ఉన్నారు. ఎవరో కొంతమందిని బట్టి మనం ఈ దరిద్రాలకు చెప్పకుండా ఉంటే ఈ దరిద్రాలు తెలిస్తేనే కదా ఎందుకు దేవుడు అంత కోపగించాడో అర్థమైంది. ఈ దరిద్రాలు తెలియకపోతే దేవుడు మూర్ఖుడు అవుతాడు. ఈ దరిద్రాలు తెలియకపోతే మన దేవుడు సైకోగా మారుతాడు. మన దేవుడు సైకో కాదు, ఆయన అంత పవిత్రుడు అర్థం కాబట్టి ఈ దరిద్రాలు మీకు చెప్పి తీరాలి. ఇదిగోండి పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారండి. వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయిన తర్వాత వీడు వస్తాడు. వీడు వచ్చి ఇదిగోండి ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ యూఫమిస్టిక్ స్టైల్లో పెట్టానండి. ఇక నేను డైరెక్ట్ గా పెట్టలా, ఒక యూఫమిస్టిక్ స్టైల్లో పెట్టా. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పాలు పెట్టాను, మీకు అర్థం కావాలని ఏం చేశానంటే ఇక్కడ పాలు పెట్టాను, కానీ పాలు కాదు మీకు అర్థం కావడానికి పెట్టాను అనమాట. ప్రజలందరి దగ్గరికి వాడు వచ్చి వాడు అలాగా రేతస్సుని విడుస్తాడు. ఇక్కడ చిన్న పెద్ద ముసలి మొత్తగా అందరూ కూడా అక్కడ పబ్లిక్ గా జరిగిద్ది. ప్రతి ఏడాది పబ్లిక్ గా జరిగిద్ది. ఇక మీరు ఆలోచించండి అంత దరిద్రం మరి అనేది మీరు ఆలోచించండి. కాబట్టి ఈ నైలు నది వీర్యస్కరణ ఆచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో మాస్టర్బేషన్ అనేది అసలు తప్పే కాదు.
ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు వాంతి వస్తది. కొన్ని చెప్పకూడదు. కొన్ని చెప్పారంటే అన్నం కూడా తినరు అసలు మీరు ఈరోజు. ఫుడ్ కూడా తినరన్నమాట ఈరోజు. ఎళ్ళిపోయి ముందు వాంతి చేసుకుంటారన్నమాట. అంత దరిద్రమైనటువంటి ఆచారాలన్నమాట. రైట్. నెక్స్ట్ మీకు అందుకని కొన్ని నేను స్కిప్ చేస్తున్నా. ఈరోజు మీకు చెప్పే పాఠం కేవలం 10% నేను చెప్తుంది. 10 అసలు ఈరోజు మీకు చెప్పే 10 ఈ 10లో ఇన్ని దరిద్రాలు ఉన్నాయంటే మిగతా 90లో ఎన్ని దరిద్రాలు ఉంటాయో మీ ఊహ కొదిలేస్తుంది. నెక్స్ట్ ఐగుప్తులోని సోదర సోదరి వివాహాలు. ఈజిప్ట్ లో సొంత అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా ఫరో కుటుంబం, రాయల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రా అనేటువంటి ఆ దేవుడి వంశంగా, రా అనే ఆ దేవుడి యొక్క కుటుంబంగా, ఆ దేవుడి యొక్క మనవల్లగా, ఆ రా అనే దేవుడి యొక్క జనరేషన్స్ గా భావిస్తారు. సో బ్లడ్ కల్తీ అవ్వకూడదు. ఈరోజు మన కులాలు ఉన్నాయి చూసారా, మన కులాల్లో కూడా పక్కనోడి కులాన్ని చేసుకోరు కదా. నువ్వు ఇంకా నేను కులం దగ్గర అయిపోయావు, వాడు అలాగే వాడి ఫ్యామిలీ దాకా కూడా తీసుకొచ్చాడు. అసలు నా ఫ్యామిలీ తప్ప ఇంకొక ఫ్యామిలీతో నేను మమేకమయ్యానంటే నా బ్లడ్ ఇంప్యూరిటీ అయిపోద్ది, నా బ్లడ్ అపవిత్రం అయిపోద్ది, నా బ్లడ్ కున్న క్వాలిటీ తగ్గిపోద్ది, నా రాదేవుడు ఆగ్రహిస్తాడు. కాబట్టి ఆ పక్కింటోనో వెనకింటోనో ఇంకొక దేశపు రాజుల్లో ఇంకొక దేశపు రాకుమార్తెలను చేసుకోవటం కాదు. మనకి చంద్రగుప్తుడు ఉన్నాడు మనకి, మౌర్య ఎంపైర్. చంద్రగుప్తుడు ఏం చేశాడు, అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రీకు యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. సెల్యూకస్ల కూతురు పెళ్లి చేసుకున్నాడు, అంతే కదా. బింబిసారుడు ఏం చేశాడు, పక్కన ఉన్నటువంటి రాజ్యాల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను ఏం చేశాడు, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు అలా కాదండి, ఐగుప్తీయులు అలా కాదు. వాళ్ళు పక్కన వాళ్ళకి పెళ్లి చేసుకుంటే బ్లడ్ ఎక్కడ ఇంప్యూరిటీ అయిపోద్ది అని చెప్పేసి సొంత అక్క, సొంత తమ్ముడు, సొంత అన్న, సొంత చెల్లి, ఇన్సెక్ట్ మ్యారేజెస్ అంటారు అనమాట. వావి వరసలు మరిచినటువంటి మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు అనమాట. అంత వెధవలు అనమాట. అంతేందుకు మీకు క్లియోపాట్రా తెలుసు కదా, క్లియోపాట్రా తెలుసు కదా. ఈ క్లియోపాత్ర మేబీ ఇదిగోటి ఇక్కడే ఉంది చూడండి, మహారాణి తల్లి. జూలియస్ సీజర్ ప్రేమలో పడేసింది, మార్క్ యాంటోనీ ప్రేమలో పడేసింది, సర్వనాశనం చేసింది. ఈజిప్ట్ యువరాణి ఫస్ట్ సెంచరీ బీసీ ఈ తల్లిది, మహాతల్లిది. ఇది సొంత తమ్ముని పెళ్లి చేసుకుంది, సొంత అన్నదమ్ములను పెళ్లి చేసుకుందండి. ఇది ఇంత దిక్కుమాలింది అనమాట క్లియోపాట్రా. చివరికి ఒక్కసారి చచ్చింది, అది వేరే విషయం. అకినాటన్ అని ఇంకొకటి ఉంటాడు, మీకు తెలుసా? అకినాటన్ ఎవరు, మంచి ఫరో పేరు, అది మమ్మీ అనమాట. మమ్మీ అకినాటన్ బయటపడింది. అకినాటన్ తర్వాత అమెనహోటెప్ అనే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మీకు ఇంకా చాలా మంది 7th సెంచరీ బీసీ ఇంకా చాలా మంది ఫరోలు ఉంటారు. అంగవైకల్యం ఎక్కువ ఉంటుందండి ఫరోలకి. ఫరోలో చాలా మందికి అంగవైకల్యం ఎక్కువ. ఎందుకు అంగవైకల్యం ఎక్కువ అని అంటే ఇదే కారణం. ఏంటి కారణం? సొంత వాళ్ళని ఇన్సెస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం వలన జన్యుపరమైన లోపాలతో పుట్టారు. ఇప్పటికీ చూడండి, మేనమామ అక్క కూతురును పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు ఇంకా ఆచారం తగ్గిపోయింది, కానీ ఆంధ్రాలో సొంత అక్క కూతురును పెళ్లి చేసుకుంటారు. ఆంధ్రాలో, మన తెలంగాణలో కొత్తగూడ, తెలంగాణలో లేదట ఈ ఆచారం, ఆంధ్రాలో ఉందట. అందుకనే చూడండి, వాళ్ళకి గ్రహణ ముర్రి రావటం, అంటే ఇక్కడ పెదవంతా చీలిపోయి ఉండటం, అంతా కూడా ఆటిజం రావటం, అంగవైకల్యం, మానసిక వికలాంగులుగా పడటం జరుగుతుంది. మరి సొంత అక్క కూతురు పెళ్లి చేసుకుంటే ఇంత దారుణంగా పిల్లలు పడుతుంటే సొంత చెల్లిని, సొంత అక్కని పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళు. అందుకే వాళ్ళలో, ఓకేనా, అలా మనకి చాలా మంది కనపడతారు. ఇలాగా ఈ కారణాలు ఉన్నాయి. ఐగుప్తులో సోదర సోదరి వివాహం ఎక్కువ ఉందండి. ఎందుకు ఇలా దేవుడు గుడి బాగా కొట్టమన్నాడు, మీ యెహోవా దేవుడు గుళ్ళన్నింటినీ కూల్చేశాడు అంటారు కదా. ఎందుకు అలా? వీళ్ళు సొంత అన్న చెల్లి పెళ్లి చేసుకోవడానికి గల కారణం కూడా ఏంటో తెలుసా? వీళ్ళ పురాణమే. ఎందుకు వీళ్ళ పురాణం అంటే, వీళ్ళ పురాణంలో ఒసిరిస్ అనేవాడు ఒకడు ఉంటాడండి. ఒసిరిస్ వీళ్ళ పురాణంలో, మేబీ నేను ఒసిరిస్ ఫోటో తీసుకురాలేదనుకుంటా, బట్ నా మొబైల్ ఉంది. ఒసిరిస్ ఎందుకంటే నాకు రాత్రి మీటింగ్ అయిపోయేటప్పటికే అర్ధరాత్రి 1 గంట అయింది. అన్ని అంటే కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని మిస్ అయిపోతుంటే. ఒసిరిస్, ఐసిస్ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిని మీరు గుర్తుపెట్టుకోండి, ఒసిరిస్, ఐసిస్. వీడేమో భర్త, ఈవిడేమో భార్య. ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత. కానీ పెళ్లి కాకముందు వీళ్ళు భార్యాభర్తలు కాదు.
పెళ్లి కాక మునుపు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. అంటే ఏంటి? వాడు అన్న, ఒసిరిస్ అనేవాడు అన్న, ఐసిస్ అనే ఈవిడ చెల్లి. వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు. అంటే ఒకే గుడ్డులో నుంచి పుడతారు. అందరూ గుడ్లో వేస్తారన్నమాట వాళ్ళు. కోడిగుడ్డులో గుడ్డు పగిలిపోయి ఒకే గుడ్లో నుంచి ఇద్దరు వస్తారు. ఇద్దరు అన్న చెల్లెలు అనమాట వాస్తవానికి. ఇద్దరు అన్నా చెల్లెలు ఒక గర్భం నుంచి వచ్చినోళ్ళు వీళ్ళందరూ. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే తర్వాత వావి వరుసలు మర్చిపోయి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరు ప్రధాన దేవుళ్ళు ఐగుప్తుకి. అసలు ఒసిరిస్ అనేవాడు నెంబర్ 1 గాడ్ ఈజిప్ట్‌లకి. ఐసిస్ అనేది నెంబర్ 1 దేవత ఈజిప్ట్‌లకి. వీళ్ళిద్దరు ఎవరంటే వీళ్ళిద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు. అర్థమవుతుందా? అన్నా చెల్లెళ్ళు. ఫరోలు తమను తాము భూమిపై ఉన్న దేవుళ్ళుగా భావిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆ ఒసిరిస్ అంశగానే చూసుకుంటారు వీళ్ళు. ఆ దేవుడు పై ఉంటాడు. ఆ దేవుడు ప్రతినిధులు మేము కింద ఉంటాం అనుకుంటారు. సో మా దేవుడు ఏదైతే చేశాడో మేము కూడా అదే చేయాలనుకుంటాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సొంత అన్నని, సొంత చెల్లెళ్ళే వివాహాలు చేసుకుంటారు. అంటే ఎంత ఇన్సెస్ట్ పెరిగిపోయిందో మీరు చూడండి ఈజిప్ట్‌లో. ఎంత ఇన్సెస్ట్ పెరిగిపోయిందో చూడండి. ఆ రోజుల్లో అదే కదా మరి మహాసామ్రాజ్యం. అందరూ దాన్ని వెంబడించే వాళ్ళే కదా ఐగుప్తులో. సో అదే యథా రాజా తథా ప్రజ అంటారు, గుర్తుందా? యథా రాజా తథా ప్రజ. రాజు గారులే సొంత చెల్లెలను పెళ్లి చేసుకుని, సొంత అన్నాన్ని పెళ్లి చేసుకుంటుంటే మాకేముంది లేండి బాబు అని చెప్పేసి రాజ్యం అలానే తయారైంది. అమ్మో ఐగుప్తు మహాసామ్రాజ్యం సూపర్ పవర్ అవుతాయి, అదే ఇంత గొప్పగా చేస్తుంటే ఇది ఎంత పెద్ద గొప్ప కార్యక్రమం అని చెప్పి పక్కన ఉన్న కనానోళ్ళు, పక్కన ఉన్నటువంటి పెరిచీలు, పక్కన ఉన్నటువంటి హిత్తీలు వీళ్ళకు కూడా ఆ రోగం బాకింది. ఏం చేస్తాం? వేవ్ కదా, వేవ్. ఒక వేవ్ వచ్చిందంటే కరోనాలో పాకేసిద్ది. సో మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఇన్ఫెస్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్యాపిరస్ అండి. దీన్ని టూరిన్ ప్యాపిరస్ అంటారు. దీన్ని టూరిన్ ప్యాపిరస్ 55001 అంటారు. దీన్ని కాంటెక్స్చువల్ అనమాట. ఇది సందర్భానుసారంగా మాట్లాడుతున్నా. ఐగుప్తు ఆరాధనలోని లైంగికత అంటే వాళ్ళ మతంలోని సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాపిరస్ మనకు చెప్తుంది అనమాట. ఇదిగోండి ఈ ప్యాపిరస్ ఒరిజినల్ ప్యాపిరస్ అండి. నేను ఇక్కడ వేస్తుంది ఒరిజినల్ ప్యాపిరస్ అనమాట. ఇప్పటికీ కూడా మేబీ ఇటలీలో ఉండొచ్చు అనుకుంటున్నా. కరెక్ట్ 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 ఇటలీలో ఉంది. ఇప్పటికీ కూడా ఇది ఇటలీలో ఉంది. ఇది ఇప్పటిది కాదండి. సుమారుగా మోసే గారి కాలం 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య కాలం బీసీలో. నేను ఇంకా బ్లర్ చేశా మీకు. ఇంకా నేను డైరెక్ట్ చూపించట్లేదు. నేను ఇంకా మంచోడిని. జగన్ అంటాడు కదా నేను మంచోడిని, నాకు ఇంకా సన్మానం చేయాలన్నట్టుగా. నేను ఇంకా చాలా మంచోడిని కాబట్టి బ్లర్ చేశాను. మీకు చాలా ఇంకా చూపించట్లేదు నేను. ఆ దరిద్రాలు చూడండి మీరు. చెప్పాను కదా నేను జూమ్ కూడా చేయదలుచుకోలేదు. జూమ్ చేద్దామని వెళ్తుంది. ఎందుకంటే ఆ దరిద్రం మీకు అర్థం కావాలని అనిపిస్తుంది కానీ నేను చేయదలుచుకోలేదు. మీకు అర్థమవుతుంటుందని నేను అనుకుంటున్నాను అక్కడ ఏం జరుగుతుంది వ్యవహారం అనేది. ఇదిగోండి ఇప్పటికీ ఆ రోజుల్లో వాళ్ళ పురాణం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆ పురాణంలో వాళ్ళు ఏం సాగిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మామూలు కాదండి. వీళ్ళు ఉన్నారు చూసారా, బట్టతలతో జుట్టు ఉంది చూసారా, బట్టతలతో జుట్టు. వీళ్ళందరూ యాజకులు, ప్రీస్ట్, వాళ్ళ దేవుళ్ళ పూజారులు. మన భాషలో చెప్పాలంటే పూజారులు వీళ్ళందరూ. ఈ యొక్క ఇలాంటి ధారణ అంతా కూడా పూజారులకు ఉంటుంది. ఒక్కొక్క పూజారి ఒక్కొక్క రకంగా ఉంటాడు కదా. సో వీళ్ళందరూ కూడా పూజారులు అన్నమాట, ఐగుప్తు పూజారులు. ఈ ఐగుప్తు పూజారులు గుళ్ళోనే బహిరంగంగా అందరి ముందు ఇదిగోండి ఈ వ్యవహారాలు చేస్తుంటారు. ఎందుకు చేస్తారు? పవిత్ర కార్యం. వాడు అంటాడు కదా జ్యోతిష్కుడు, ఈ మధ్య కూడా బాంబేలో బుక్ అయ్యాడు కదా, నాతో కనుక లైంగికంగా పాల్గొంటే మీకు ఆ శక్తులు వస్తాయి, ఈ శక్తులు వస్తాయి. ఇది ట్యూరిన్ ప్యాపిరస్ అంటారు అన్నమాట. దీన్ని ఇప్పటికీ ఇటలీ మ్యూజియం లో ఉంది. ఇది వాళ్ళు చూపిస్తున్నా చూడండి. ట్యూరిన్ ప్యాపిరస్ ఇది లోకల్స్ ఈజిప్షియన్ పీపుల్స్ ద్వారా కనుగొనబడింది. ఆ రోజుల్లో 1820లో దీన్ని కనుగొన్నారు. అప్పటిదాకా ఆళ్ళ దరిద్రం మనకి అంతకు తెలియదు. అప్పటికి ఐగుప్తుల దరిద్రం ఎంత దరిద్రులు ఇల్లని అప్పటికి ప్రపంచానికి తెలియదు. 1820లో ఈ ప్యాపిరస్ ఎప్పుడైతే ఈ పపైరస్ ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎంత దరిద్రులని. ఓకేనా? ఇది ప్రెసెంట్ ఈజిప్షియన్ మ్యూజియం ఇటలీలో ఉంది. అంటే మన అమరావతి మ్యూజియం లండన్ లో ఉంటుంది కదా, అలానే ఈజిప్షియన్ మ్యూజియం అనేది ఒకటి ఇటలీలో ఉంది. ఆ ఇటలీలో ఇప్పటికి అది ఉందన్నమాట. ఇది ఎప్పటిదా అంటే అరౌండ్ 1150 BC. అంటే మా బహుశా యెఫ్తా గారి కాలం. బైబిల్ క్రోనాలజిక్స్ మనం సెట్ చేయాలంటే యెఫ్తా గారు, శాంసన్ గారు ఆ కాలం అన్నమాట. సో 19వ రాజవంశం, 19th డైనాసిటీ. ఇదిగోండి ఒరిజినల్ ప్రతులండి. మీకు చూపిస్తుంది ఏది కూడా ఏఐలో క్రియేట్ చేసినవి కావు. ఏముంది ఈ రోజు ఏఐలో పుట్టు ఎవరికైనా నేను అవి కాదు చూపిస్తుంది.
ఒరిజినల్ గా ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ లో దొరికినటువంటి ఒరిజినల్ ప్రతులు మీ కళ్ళ ముందు పెడతాను నేను. ఓకేనా? ఇదిగోండి, వీడున్నాడు చూసారు, వీడు బట్టతల వేసుకొని నేను ఇక రౌండ్ అప్ చేశాను, నేను చెప్పను, నేను రౌండ్ అప్ చేశాను, నేను చెప్పను, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. రైట్? ఓకేనా? చూసారు, చూడండి, ఇలా చేస్తారు వీళ్ళు. ఎందుకు ఇలా చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి మీకు, ఈ పాపిరస్ లో వికారంగా బట్టతలతో ఉన్న పురుషులు అత్యంత అందమైన యువతులతో రకరకాల అసాధారణ భంగిమల్లో లైంగికంగా కలుస్తారు. వీడికేం బట్టతల ఉంటది, లైంగికంగా కలుస్తారు. ఇక మీకు నేను అండర్లైన్ చేస్తున్నాను, నేను చదవను, మీరు చదువుకోండి. ఓకేనా? నేనేం చదవట్లేదు, మీరు చదువుకోండి. అది కాబట్టి నేనేం చదవాల్సిన అవసరం లేదు కదా, మీకు కనపడుతుంది కదా, చదువుకోండి మీరే, తర్వాత మీరే చదువుకోండి. అది మీకు అండర్లైన్ చేశాను కదా, ఇక్కడ ఉన్నదే నేను మీకు అండర్లైన్ చేశాను. ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదేంటి అనేది మీకు ఇక్కడ అండర్లైన్ చేశాను. ఎందుకురా బాబు నీ ఆమె ఇంత దరిద్రులుగా మీరు ఎందుకు మారారా బాబు? మరి నాకు కోపం వస్తుంది, మరి చదువుతుంటే నాకే కోపం వస్తుంది. మరి ఎందుకు ఇంత దరిద్రులుగా మారారా బాబు అంటే సంతానోత్పత్తి శక్తికి ప్రతీకట అది. అర్థమవుతుందా? సో మంచాల మీద మాత్రమే కాదు, మంచాల మీద చేస్తేనే దరిద్రంలో సరే దరిద్రం అనుకోవచ్చు, రథాల మీద కూడా చేస్తారు. రథం ఎక్కి రథం మీద చేస్తారు, నేల మీద కూడా చేస్తారు, మద్యం కొండల మధ్య కూడా చేస్తారు, తామర పువ్వులు వైన్ బాటిల్స్ పక్కన పెట్టుకొని మరీ చేస్తారు. అంటే ఎంత దరిద్రులు అంటే వీళ్ళు. ఈ రోజు కనుక ఉంటే వీళ్ళందరినీ కూడా అమెరికా వాడు అనుభవం వేసి లేపేస్తాడు. అంటే అమెరికా వాడు ఏం తక్కువ కాదులేండి, ఆడి కూడా రిలీజ్ అయినాయి కదా ఈ మధ్యన. అంటే అంత ఎప్పటికైనా కోపం రావాలి, చెప్పు తీసుకొని కొడతారు ఆడవాళ్ళు కనుక ఇలాంటి వాడు కనుక కనపడితే. అలాంటి వెధవలు అనమాట వీళ్ళు. సో ఎందుకు లేవీకాండం 18 అంత స్ట్రిక్ట్ గా చెప్తుందో మీకు చెప్తున్నా నేను. ఇప్పుడు లేవీకాండం 18, లేవీకాండం 20 మనం అన్లాక్ చేయబోతున్నాం. ఎందుకంటే అంత స్పెసిఫిక్ గా మోసెస్ ఎందుకు రాశాడంటే వీళ్ళందరూ ఈ 400 ఏళ్ళు ఉన్నారండి ఇప్పుడు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఈ 25 లక్షల మంది యువత మిశ్రిత ఈ జనాంగాలు 400 ఏళ్ళు విదేశాల్లో ఉన్నారు, కనీసం 200 ఏళ్ళు ఈజిప్ట్ లో ఉన్నారు వీళ్ళు, కనీసం 200 ఏళ్ళు ఈజిప్ట్ లో ఉన్నారు వీళ్ళు. 200 ఏళ్ళు ఇలాంటి వెధవలతో బ్రతికితే ఏమైపోతారో, వీళ్ళ జీవితాలు ఎంత ఆగమైపోతాయి, వీళ్ళ మనసు ఎంత కరెక్ట్ అయిపోయి ఉంటుందో, వీళ్ళ ఆలోచనలు ఎంత దారుణంగా మారిపోయి ఉంటాయో మీరు ఆలోచించండి. 200 ఏళ్ళు వాళ్ళతో కలిసి సహజీవనం చేశారు, ఆ రాజుల కింద పనిచేశారు వీళ్ళు 200 ఏళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒసిరిస్ పురాణం. ఇది చెప్పాను కదా ఇందాక, ఒక వెధవ గురించి చెప్పాను కదా మీకు, వాళ్ళకాడి దేవుడు మనకాడి వెధవ. ఒసిరిస్ పురాణం తెగిపడిన శరీర భాగాల వేట. ఈజిప్ట్ లో పురాణం ఉంది, ఈజిప్ట్ లో ఒసిరిస్ పురాణం అని ఒకటి ఉంది. ఏంటి సార్ ఈ పురాణం అంటే, తెగిపడిన శరీర భాగాల వేట జరిగింది అనమాట. ఇక్కడ సేత్ అనేటువంటి ఒకడు ఉంటాడు, ఇక్కడ వాడు ఒసిరిస్ అన్నదమ్ముడు. మీకు అర్థమవుతుందా? సేత్ అనేవాడు, ఒసిరిస్ అనేవాడు, ఇద్దరు బేసికల్ గా బ్రదర్స్, ఇద్దరు ఓకేనా? అయితే ఒసిరిస్ మీద పగ వచ్చింది. ఎందుకో గొడవ వచ్చిందండి వాళ్ళిద్దరి మధ్య, ఎందుకో వాళ్ళ అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చిన తర్వాత ఒసిరిస్ మీద ఉన్న పగతో అతడిని అత్యంత క్రూరంగా చంపడమే కాకుండా అతని శరీరాన్ని 14 ముక్కలుగా నరికి దేశం అంతా విసిరేశాడు. ఇప్పుడు మీకు ఇలాంటి సందర్భం కూడా న్యాయాధిపతుల్లో కనపడుతుంది. లేవీయుడు ఒకడు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ వ్యభిచారం, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ ఆవిడని రేప్ చేసినప్పుడు మొత్తం 12 ముక్కలుగా కట్ చేసి 12 దిక్కులకి పంపిస్తాడు కదా, 12 గోత్రపు దిక్కులకి. అలాంటి సీన్ అనమాట. వాళ్ళ అన్నని టక్క 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 కైమా కొట్టేసి 14 ముక్కల్ని విసిరేస్తాడు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద విసిరేస్తాడు. అలా విసిరేస్తాడు ఈ భూమి మీద. ఏ మొక్క ఎక్కడ పడిందో తెలియదు. బాలకృష్ణ అంటాడు కదా, నరిగితే ఏ మొక్క ఎక్కడ ఉందో ఎత్తుక్కోవడానికి ఏడాది బట్టి దాన్ని ఆ టైప్ లో చేసాడు అనమాట. ఎవరు? స్టేట్ అనేవాడు. ఎవరిని? ఒసిరిస్ అనేవాడు. ఇదిగోండి ఇలాగా చంపేసి
టక 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 ముక్కలు కొట్టేసేసి 14 ముక్కలు భూమికి అంత పడేసారు. ఇదిగోండి 14 ముక్కలు అవి ఏమేమి మొక్కలో కూడా మీకు చెప్తున్నాను నేను. అవేమేమి మొక్కలో కూడా చెప్తున్నా. ఇదిగోండి ఇది ఐదో మొక్క, చెయ్యి ఒక మొక్క, కాలు తొడలు ఒక మొక్క, మణికట్టు ఒక మొక్క, పైన ఉన్నటువంటి ముండె ఒక మొక్క, ఆ తర్వాత తలకాయ ఒక మొక్క, ఇలాగా ఒక్కొక్క ముక్కని చెయ్యి ఒక ముక్క, కాలు ఒక ముక్క, ఇలాంటి ఒక్కొక్క ముక్కని ఏం చేశాడంటే నరికేసేసి విసిరేసాడు. ఇలా విసిరేసినప్పుడు ఇప్పుడు ఒసిరీస్ గారి భార్య ఉంది కదా. ఎవరు ఒసిరీస్ గారి భార్య? ఐసిస్. ఐసిస్ ఉంది కదా. ఐసిస్ తన భర్త శరీర భాగాలన్నిటి ఏరి కోరి సేకరించింది. ఆ లావిడ ఏం చేసిందంటే భూమి మొత్తం తిరిగేసేసి, మొత్తం విశ్వం అంతా తిరిగేసేసి, వాళ్ళ ఆయన చేతులు, వాళ్ళ ఆయన కాళ్ళు, వాళ్ళ ఆయన ముండ, వాళ్ళ ఆయన తలకాయ అన్ని కూడా తీసుకొచ్చి చక్కగా పేర్చేసేసి మరలా తిరిగి బతికించే ప్రయత్నం చేసింది. దాని గురించి మీరు ఇక్కడ చదువుతున్నారు. ఇదిగోండి ఒసిరిస్ ఏం చేసిందంటే ఆ భాగాలన్నీ తీసుకొచ్చి మళ్ళా కలిపి కుట్టి దాన్ని అతికించడానికి ప్రయత్నించింది. ఇంకొక ఇమేజ్ కూడా ఉండాలి మేబీ. ఇదిగోండి ఇలాగా మొత్తం కూడా ఏం చేసిందంటే శరీర భాగాలన్నిటిని కలిపి ఆ ఐసిస్ తన భర్త ఒకనాడు అన్నైనటువంటి ఈ ఒసిరిస్ అనేటువంటి వాడిని బతికించడం ప్రారంభించింది. అలా బతికించడం ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీడి ప్రైవేట్ పార్ట్ చేప తినేసింది. వీడి ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా, సముద్రంలో తిరిగే చేప తినేసింది. అది దొరకట్లా. అది తినేసింది, ఆల్రెడీ తినేసింది. ఆ చేప ఎక్కడ ఉందో దొరకట్లేదు. ఇది పురాణంలో చెప్తున్న కదండి. ఇదంతా కూడా వాళ్ళే వాళ్ళ పురాణాలు రాసుకుని ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మనకి ఇప్పటికీ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ లో, డిగింగ్స్ లో ఇప్పటికీ వాళ్ళ పురాణాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళ కాపీస్. చేప వచ్చి వాడి ప్రైవేట్ పార్ట్ అని తినేసింది. ఓసిరిస్ గారి ప్రైవేట్ పార్ట్ అని తినేసి, అయ్యో ఇప్పుడు మా ఆయన ప్రైవేట్ పార్ట్ లేదే అని చెప్పి ఏం చేసిందంటే బంగారంతో ఆవిడే ఒక ప్రైవేట్ పార్ట్ ని తయారు చేసి ఆ ప్రైవేట్ పార్ట్ ను తీసుకొచ్చి అతికిచ్చింది. ఇక్కడ మీరు ఆ సీన్ చూస్తున్నారు. ఆ ప్రైవేట్ పార్ట్ ను తీసుకొని వచ్చేసేసి అతికిచ్చేసి ఎవరికి? ఒసిరిస్ అనేటువంటి వాడికి. ఇదంతా కూడా ఐగుప్తు పురాణాల్లో ఉన్నటువంటి కదా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే లేవీకాండం 18 మీకు ఓపెన్ చేయాలి, లేవీకాండం 20 మీకు ఓపెన్ చేయాలి. అది అన్లాక్ చేయాలంటే మీరు తెలుసుకోవాలి ఈ పురాణాలు మీకు అర్థం చేసింది. కాబట్టి ఇక్కడ ఏం చేసింది ఆవిడ? ఐసిస్ ఒక కృత్రిమ పురుషాంగాన్ని తయారు చేసి, కృత్రిమంగా ఒక దాని ఆర్టిఫిషియల్ ప్యాలెస్ తయారు చేసేసి ఆ విగ్రహం లాంటి అంగాన్ని వాడికి ఆ ఒసిరిస్ శరీరానికి తగిలించేసి వాడి ఆ శవం పక్కన నెక్రోఫిలియా అంటారు కదా, దాన్ని పనుకొని గర్భం దాల్చడం ద్వారా పుట్టినోడి ఆ హోరస్. ఎవరు పుట్టాడు? గర్భం దాల్చడం వల్ల హోరస్. అప్పుడప్పుడు బాబు గోగిని అనేటువంటి వాడు హోరస్ గురించి మాట్లాడుతుంటాడు. మీరు చూసారు ఎప్పుడైనా? వాడు యేసుక్రీస్తు వారు మిత్ క్యారెక్టర్, యేసుక్రీస్తు వారు అంతా కూడా మిత్ అండి, ఆయన నిజంగా పుట్టదని చెప్పి హోరస్ గురించి ప్రస్తావిస్తాడు. ఆ మధ్య నేను కౌంటర్ కూడా వేసాను బాబు గోగిని. చాలా ఏళ్ళైంది అండి, ఒక 6-7 ఏళ్ళు అయింది. ఎందుకంటే హోరస్ అనేవాడు కన్నికి పుట్టినట్టుగా వాళ్ళు ఏదో కొన్ని పెట్టుకున్నారండి అలా ఆచారాలు. హోరస్ అనేవాడు 30 ఏళ్ళు అయినప్పుడు వాడు ఏదో చేసినట్టుగా, హోరస్ అనేవాడు కొంతమంది శిష్యులు ఉన్నట్టుగా, హోరస్ అనేవాడు చచ్చిపోయి తిరిగి లేచినట్టుగా, ఇలా ఉన్నాయి అని కొన్ని అబద్ధాలు చెప్పి యేసుప్రభు అనే క్యారెక్టర్ ని హోరస్ అనేవాడి దగ్గర నుంచి కాపీ చేసి రాసుకున్నారు అని బాబు గోగినేని గారు కానీ చాలా మంది నాస్తికులు కానీ ఎక్కువ మంది మాట్లాడతాడు ఈ హోరస్ గారి గురించి. అసలు ఈ హోరస్ గారి పుట్టుక జరిగిందే ఎలాగా ఐసిస్ అనే ఈవిడ చచ్చిపోయి శరీర భాగాలు అంటించి కొత్త అంగాన్ని అంటించబడినటువంటి ఒసిరిస్ అనేవాడితో కొనుక్కోవడం మనం పుట్టాడు ఈ హోరస్ గారు. ఈ నుంచి ఎప్పుడు కొన్ని కాపీ కొట్టాడంట ఈ వెధవలో. కాబట్టి మీకు ఆ క్యారెక్టర్ లో కూడా తెలియాలి. దీని గురించి మనమే కదండి ప్లూటార్క్ లాంటి చరిత్రకారులు కూడా రాశారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి హోరస్ గారి గురించి మనోళ్ళేదో రాలే. చాలా మంది యూసీబీఎస్ మీద పడేస్తారు. చాలా మంది ఏమంటారంటే ఈ చర్చ్ హిస్టోరియన్ యూసీబీఎస్ ఉంటాడండి 4-5 శతాబ్దాల్లో 3-4-5 శతాబ్దాల్లో ఆ యూసీబీఎస్ కల్పించాడు ఈ కథలన్నీ, వాళ్ళ మీద చెడ్డుగా కల్పించాడు ఇతను అని చెప్తారు. కాదు. ప్లూటార్క్ లాంటి చరిత్రకారులు కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కామప్రదమైన పురాణాన్ని కోట్ చేశారు. సో ఇప్పుడు దీన్ని స్మరించుకుంటూ వీడి అంగాన్ని తినేసింది కదా, దీన్ని స్మరించుకుంటూ ఒక పెద్ద ఉత్సవం జరిగిద్దండి ప్రతి ఏడాది ఈజిప్ట్ లో. పెద్ద ఉత్సవం. ఆ ఉత్సవంలో వాడి ఒసిరిస్ గాడి ప్రైవేట్ పార్ట్ ని అక్కడ ఊరేగిస్తూ ప్రజలందరూ కూడా పిరమిడ్ల దగ్గరికి వెళ్ళి ఉత్సవం చేస్తుంటారు. ఉత్సవాలు అక్కడ పండగలు జరుగుతుంటాయి. ఆ పండుగ జరిగినంత కాలం కూడా పురుషుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన శవాన్ని విడుదల చేస్తూ ఆ పండగ జరుగుతున్న రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శవాన్ని విడుదల చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఒక దరిద్రపు గుట్టు మతం ఐగుప్తు మతం. దరిద్రపు గుట్టు మతం అన్నమాట.
దరిద్రపు కొట్టు మాకు పోయింది. సో స్త్రీలు ఆ తాళం లాగుతారు. ఇంతకాలం మోసేవాళ్ళు కూడా స్త్రీలే మళ్ళా తాళం లాగుతారు. ఇదిగోండి ఇక నేను చెప్పకూడదండి మీకు దరిద్రాలు, కానీ మీరే చదువుకోండి. చూసారా ఇలా ఉంటది. పెద్ద పెద్ద కేకలేస్తూ, పెద్ద పెద్ద కేకలంటే మామూలు కేకలు కాదు, వేరే కేకలు. మీకు ఇక అనవసరం పాపం. ఎంత కాదన్నా మనందరం మనుషులు. నాకంటే శక్తి ఉంది. నేను బైబిల్ చదివి నాకు ఐగుప్తు పురాణాలు చదివా, నేను కనాను పురాణాలు చదివా, సుమేరియన్ పురాణాలు చదివా, అస్సీరియన్ పురాణాలు చదివా. నాకు అలవాటు అయిపోయింది ఈ దరిద్రాలు. ఎందుకంటే నా బైబిల్ నాకు అర్థం కావాలి కాబట్టి నేను కొన్ని మొదట్లో ఇబ్బంది పడ్డగా నాకు ఒకటి అర్థమైంది. లేదు, మనం కొన్ని ఓపెన్ అవ్వాలి, మనం కొన్ని చదవాల్సిందే అని అర్థమై చదివిన తర్వాత కాబట్టి నాకు ఇక చెప్పటం తప్పదు కాబట్టి చెప్తున్నాను అనమాట మీకు. ఇలాగనమాట జనం మధ్య ప్రైవేట్ పార్టీ కదలటం వలన పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు. ఆ కేకలు కూడా వేరే రకమైనటువంటి కేకలు. ఇక మీ ఊహకు వదిలేస్తున్నాను ఆ కేకలు ఏంటంటే, చెక్కతో లేదా బంగారంతో కృత్రిమ జనాంగాన్ని తయారు చేసి చనిపోయిన తన భర్త శవానికి అతికించి, దీని గురించి గ్రీకు చరిత్రకారుడు ప్లోటార్క్ ఐసిస్ అండ్ ఓసిరిస్ లోను, ఆ తర్వాత ఐగుప్తులోని పిరమిడ్ టెక్స్ట్ స్పెల్ 366 లోను దీని గురించినటువంటి ప్రస్తావన మనకు కనపడుతుంది. ఓకేనా? సో వీళ్ళంతా కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను నేను, ఫరో గాడు నైలు నదికి వెళ్ళి విడుదల చేస్తాడు వాడి యొక్క సెమన్లు వీడియాన్ని. ఇక్కడ వీళ్ళు ఆ పెనిసిన్ తీసుకొని వచ్చి ఊరేగిస్తారు. ఆ ఊరేగించడాన్ని దినాలు కూడా ఇక్కడ ఇలా చేస్తుంటారు. మీకు చెవులు పగిలిపోయే ఒక విషయం చెప్తా, తప్పదు చెప్పాలి, మళ్ళా చెప్తున్నా తప్పదు. స్పీకర్ ఆఫ్ లో ఉంటే ఆన్ చేసుకోండి. అదే ఆఫ్ లో ఉంటే ఆఫ్ చేయండి. అదేంటంటే ఇది ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటేనండి, కణాలు ఉగారిట్ టెక్స్ట్లు ఉంటాయండి. మనకు ఉగారిట్ టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, బైబిల్ అర్థం చేసుకుంటారు. ఉగారిట్ అనేటువంటి ప్రాంతంలో కొన్ని వేల ప్రతులు దొరికిన వాళ్ళ పురాణాల గురించి. ఎంత దరిద్రులు అంటే వీళ్ళు, ఆకాశంలో నుంచి వర్షం పడాలి అని అంటే వర్షం అంటే ఏదో కాదు, వాళ్ళ దేవుడి యొక్క వీర్యం అని వాళ్ళు భావిస్తుంటారు. మీకు ఇందాక పురాణాల్లో చెప్పారు, సృష్టి పుట్టిందే దాని వల్లనే, అతుంగాడి వీర్యం వల్లనే. సో వర్షం పడాలి అని అంటే వీర్యం చెందించాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, విత్తనాలు తీసుకుంటారు. ఇప్పుడు జొన్నలు వేయాలనుకోండి, జొన్న విత్తనాలు తీసుకుంటారు. రాగులు వేయాలనుకోండి, రాగు విత్తనాలు. బార్లు వేయాలంటే బార్ల విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలను ఒక ప్లేట్ లోకి తీసుకొని, ఆ ప్లేట్ లో వీళ్ళు తమ హస్తప్రయోగం ద్వారా వచ్చినటువంటి దరిద్రాన్ని అక్కడ వదిలి కలిపి, అంటే వీళ్ళ దరిద్రాన్ని ఆ సీడ్స్ తో కలిపి, అలా కలిపినటువంటి దరిద్రాన్ని మట్టిలో పాతి పెడితే వచ్చే పంటల్ని వీళ్ళు అమ్ముతారు అనమాట. ఆ రోజుల్లో ఇదే దరిద్రంగా ఉంది కదా తినటానికి. క్షమించండి నాకు ఇలా చెప్తున్నందుకు, తప్పట్లేదు. నాకు నా దేవుడు ఎంత గొప్పడో చెప్పాలి, వీళ్ళు ఎంత ఎదవలో చెప్పాలి, కాబట్టి నాకు తప్పట్లేదు. నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ హిత్తీల గురించి వెళ్దాం. హిత్తీలు సెకండ్ సూపర్ పవర్ అండి. వీళ్ళు ఐగుప్తియన్స్ ఫస్ట్ సూపర్ పవర్ అనుకుంటే, హిత్తీలు సెకండ్ సూపర్ పవర్. వీళ్ళు ఎలా తయారయ్యారంటే, వీళ్ళు ప్రాచీన అనటోలియా, ప్రస్తుతానికి టర్కీ ఏదైతే ఉందో టర్కీ వాళ్ళ ఆధీనంలో ఉండేది. ప్రాచీన అనటోలియా, ప్రస్తుత టర్కీ ప్రాంతంలో వెలిసిన హిత్తీయ సామ్రాజ్యాల చట్టాలు, వాళ్ళకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మత గ్రంథాలు ఉంటాయి. జంతువులతో సంభోగం, బెస్టియాలిటీ అంటారు, జంతువులతో సంభోగం. వాళ్ళ దగ్గర ఉన్న చెప్తున్నాను నేను. ఇక్కడ ఎంత దరిద్రం అంటే వాళ్ళ యొక్క చట్టాల్లో ఎలా ఉందంటే, హిటైట్స్ లాస్ లో ఎలా ఉందంటే, ఇక్కడ మీరు చదువుతున్నారు కదా, కుక్కతో లేదా పందితో కలిస్తే మాత్రమే అది హేయంగా భావించబడేది. అంటే ఒక మనిషి కుక్కతో పోతే, ఒక మనిషి పందితో పోతే అది తప్పు కాదు. కుక్కతో పోయేవాడు కుక్కతో పోవచ్చు, పందితో పోయేవాడు పందితో పోవచ్చు. ఇది మాత్రం హేయం, క్షమించండి, ఇది మాత్రం హేయం. అంటే ఒకడు కుక్కతోనూ పందితోనూ గనక పోతే అది హేయం, అది హేయం. సెక్షన్ నెంబర్ 199 అండి అది. నేను చెప్తుంది మీకు సెక్షన్ నెంబర్ 199. సెక్షన్ నెంబర్ వాళ్ళ చట్టాల్లోనే సెక్షన్ నెంబర్ 199 లో ఇది ఉంది, రైట్? కానీ అబ్బో ఎంత మంచి చట్టం అండి బాబు, కుక్కతో పందితో పోతే సంపేత్తాలు, హిత్తీలు ఎంత గొప్పలు అన్నాను అనుకోమాకండి. కుక్కతో పందితో పోతే మాత్రమే తప్పు. మిగతా రెండింటికి వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఉంటాయి. ఆ రెండేంటంటే గుర్రం మరియు కంచరగాడి. గుర్రంతోనూ కంచరగాడితోనూ ఒక వ్యక్తి గుర్రంతో కలిస్తే అతనికి శిక్ష లేదు. చట్టాలు ఎలా చూస్తామండి మీరు? చట్టంలోనే రాస్తే ఏంటరా ఇలాగా? ఏమండి, చట్టంలో రాయకపోతేనే మనం తట్టుకోలేమండి. 18 అసలు రేప్ చేయటం మన రాజ్యాంగ ప్రకారంగా నేరం, ఇది చట్టం. ఆ చట్టం ఉంటేనే ఎన్ని రేపులు జరుగుతున్నాయి.
18 సంవత్సరాల లోపల పిల్లల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళని లోపరుచుకోవటం ఫోక్సో చట్టం వర్తిస్తుంది. అది ఉంటేనే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి దేశంలో. అరే చట్టం ఉంటేనే మనుషుల్ని ఆపలేకపోతున్నాం. నువ్వు చట్టంలోనే పర్లేదులే అని చెప్పేస్తే మొన్న ఈ మధ్య ఒక వెధవ ఉన్నాడండి నాకు తెలిసినోడు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా! ప్రియురాలితో కలిసి ఉండటం తప్పు కాదని. ఆ ఒక్క మాట అన్నాడనండి వాడు తెల్లారినే చక్రం సంబంధం పెట్టేసుకున్నాడండి ఆ పేపర్ చదివేసి. వాళ్ళ ఆవిడ అడిగితే పేపర్ కటింగ్ చూపిస్తున్నాడు ఆడు. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారంటే ఇక అది ఎంత విస్తృతంగా వ్యాపిస్తది. అలాంటిది హిప్పీల చట్టాల్లోనే గుర్రంతో పోవచ్చు తప్పు లేదు. కంచరగాడితో పోవచ్చు తప్పు లేదు. దానికి శిక్షే లేదు. కానీ ఒకటి పెద్ద శిక్ష ఒకటేస్తారండి. గుర్రాలతో పోసినా, గాడితో పోసినా పెద్ద శిక్ష ఒకటుంది. ఆ ఎంత పెద్ద శిక్ష అంటే రాజుగారి దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. వాడు పూజారి మాత్రం కాకూడదని. ఎంత మంచోళ్ళో చూడండి పాపం వీళ్ళు. ఎవరైతే గుర్రాలతో పోతాడో ఆడికి శిక్ష లేదు. కానీ రాజుగారి దగ్గరికి మాత్రం రావద్దులే. మన దేవుడికి పూజారిగా మాత్రం మారొద్దులేరా. అంటే రాజుగారి దగ్గరికి రాకపోతే చేసేయచ్చు. చట్టాల్లోనే ఉన్నది ఈ దరిద్రం. అందుకని మీకు గుర్తుందా లేవీకాండం 18వ అధ్యాయంలో మనకి జంతు సంపంకర్ గురించి చాలా గట్టిగా మాట్లాడతాడండి మోసెస్. గుర్తుందా మీకు? ఒకసారి నేను మీకు పైన చూపించినటువంటి అధ్యాయాలని ఒక్కసారి మీకు 18వ అధ్యాయానికి వస్తా. 18వ అధ్యాయం. ఏ జంతువునందును నీ స్కలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకోనకూడదు. అర్థమైందా? ఇది రాసింది వాళ్ళ దగ్గర ఆ చట్టం ఉండబట్టి. హిత్తీయులు అంటే ఎవరో కాదు కదా, ఇలా పైనే కదా ఇశ్రాయేలు పైన, అటు హిత్తీయులు ఇటు ఐగుప్తీయుల మధ్యలో నీళ్ళు ఉండేది. ఈ వెధవలు జంతువులతో పోతే తప్పు లేదని చెప్పారు కాబట్టి ఆ సంస్కృతి మధ్య వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారని మోషే గారు చాలా కావాలని పనికట్టుకొని ఏం చేశాడంటే ఏ జంతువునందును నీ స్కలనం చేయకూడదు. నీకు గుర్రం అని చెప్పే కదా, గుర్రం దగ్గరికి ఎక్కువగా స్త్రీ తప్పుడు పనులు చేస్తుంది అక్కడ. అందుకనే మనకి ఇక్కడ ఏం చేశాడంటే జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతం. అర్థమవుతుందా? ఈ వచనాలు ఒక్కడే రాయలా మోషే. పెన్ను ఉంది, లోపల సిరా పోసి, దగ్గర పేపర్ ఉంది, గుర్తొచ్చింది రాసిపడే. ఇలా రాసింది కాదు, ఇలా రాయిలా బైబిల్. ప్రతి ఆజ్ఞ వెనుక నాటి అరాచకాలు దాగున్నాయి. అర్థమవుతుందా? మీకు లాక్ ఓపెన్ కావాలంటే మరి మీరు ఎన్ని చదవాలి కదా. ఇప్పుడు మీకు ఇందాక మీకు చెప్పిన వచ్చిన లాక్ ఓపెన్ కావాలంటే ఇప్పుడు మీకు హిటైట్ లా తెలియాలి. హిటైట్ చట్టాలు ఎలా ఉన్నాయో తెలియాలి మీకు. అది ఇంకోటి ఏంటంటే మీకు ఇందాక లేవీకాండం 18 చెప్పాను. 18 అక్రమ సంబంధాల గురించి చెప్పాను. ఎందుకు అక్రమ సంబంధాల గురించి అంత కఠినంగా చెప్పాడంటే సవతి తల్లి తండ్రి బ్రతికున్నప్పుడు సవతి తల్లితో వెళ్ళకూడదు, కానీ తండ్రి చనిపోయిన తర్వాత ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరంగా. అంటే తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, తండ్రి భార్యతో కుమారుడు లైంగిక సంబంధం పెట్టేసుకోవచ్చు. ఇది సెక్షన్ నెంబర్ 190. ఇది సెక్షన్ నెంబర్ 190. నీ సెక్షన్ కూడా ఇస్తున్నాను అందుకని. సెక్షన్ నెంబర్ 190. ఇది కుటుంబం ఎంత దరిద్రంగా తయారైపోయిందో చూడండి. ఒక మాటలో చెప్పాలంటే రూబేను తప్పు చేసింది కూడా ఈ లాస్ వల్లే. రూబేను పిల్లతల్లితో పోతాడే, ఎందుకు పోయాడు తెలుసా మీకు? కణాల్లో ఉండేవాడు. వీళ్ళు కణాల్లో ఉన్నప్పుడు హిటైట్లు ఎక్కువగా కూడా హిత్తీయులు పక్కనే ఉంటారు. నేను మీకు మ్యాప్ పాయింట్ ఏమని చెప్పాను, మీకు గుర్తుందా? మీకు మ్యాప్ పాయింట్ గుర్తుందా? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు మీకు? ఇదిగోండి. ఈ హిత్తీయులు ఎక్కడ ఉంటారు మీకు? ఇదిగోండి. హిత్తీయులు ఇక్కడే ఉంటారు. ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ ఉంటారు. అసలు వీటన్నిటికంటే పైన ఇక్కడ టర్కీ ఉంటది. ఇక్కడ ఈ టర్కీ వాళ్ళదే. వాళ్ళే అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఇక్కడే కదా. రూబేను, యాకోబు వీళ్ళందరూ బతికింది అక్కడ ఈ ప్రాంతంలోనే కదా. పరవాసులుగా ఉంది. సో ఈ పక్కనే ఉన్నటువంటి హిత్తీల ఎఫెక్ట్ రూబేను మీద పడింది. అందుకని రూబేను తన పిన తల్లితో, జిల్పా బిలహాలు ఉంటారు కదా, పిన తల్లితో సెక్స్ చేస్తాడు. అందుకని జ్యేష్ఠత హక్కు కోల్పోతాడు. మీకు ఇది కూడా మీకు ఇక్కడ అన్లాగ్ అయింది అనమాట. రైట్, ఎక్కడ దాకా వచ్చాం మనం? ఈరోజు 1 గంట గడిచిపోయింది కదండి ఇప్పుడే. సరే, ఈ రోజు మరి దీన్ని మనం ముగిద్దామా, కంటిన్యూ చేసుకుందామా అనేది
నేను చివరిలో చెప్తాను మీకు, రైట్? ఓకేనా? హిత్తీయుల చట్ట ప్రకారంగా. అందుకనే అంటే ఆ చట్టాన్ని దాటి వెళ్ళిపోయాడులేండి. ఇంకా నేను తండ్రి ఉన్నప్పుడు కొనకూడదని అని తెచ్చాడు ఈడు. ఆ మాత్రం అంటే ఈళ్ళెందుకు లొంగుతారు? బెత్తెడు సవరిస్తే జారడంత దూరతాడు కదా మనిషి. అందుకని దూరి పడేసాడు. 190 సెక్షన్ చూసుకొని ఓకే. ఓకే. అట్లయితే ఏం కాదులే. సత్తే ఉంది, బతికితే ఉందని దూరి పడేసాడు. దేవుడండి ధర్మశాస్త్రాన్ని ఊరకనే ఇవ్వలేదండి. ఆది కాండంలో మన పితరుల బతుకులన్నీ చూసాడు. అర్రె బాబు! వీళ్ళకి లా లేకపోతే ఈళ్ళు అత్తలాకుతలం అయిపోయి సర్వనాశనం అయిపోతారు ఈళ్ళు అని అర్థమైపోయింది. అర్థమైపోయింది. అరణ్య ప్రయాణం మీకు నిర్గమాకాండంలో అరణ్య ప్రయాణం కూడా ఎందుకు జరిగిందో చెప్తాను మీకు. ప్రాచీన అనటోలియా మరియు మెసొపొటేమియా. అనటోలియా అంటే ఇప్పుడు మీకు చెప్పిన హిటైట్ కింగ్డమ్. దాన్ని ఒకప్పుడు అనటోలియా అనేవాళ్ళు లేదు. ఒకప్పుడు అనటోలియా అంటే ఏదో కాదు. అనటోలియా అంటే ఈ రోజు ఉన్నటువంటి టర్కీ. ఆ తర్వాత మెసొపొటేమియా అనగానే ఈ రోజు ఉన్నటువంటి ఇరాక్. ఈ 2 దేశాల గురించి. ఈ 2 దేశాల గురించి. హురైన్ సంస్కృతి. నిన్న మీకు చెప్పాను గుర్తుందా? నిన్న మీకు నాకు చాలా నచ్చినటువంటి నూజీ టాబ్లెట్ల గురించి పరిశోధన చేసినప్పుడు ఎఫ్రాయిం గారి గురించి మీతో మాట్లాడాను కదా. ఈడబ్ల్యూ స్పైసర్ గారి గురించి. ఆయన ఈ సంస్కృతి మీదే ఎక్కువగా రీసెర్చ్ చేశాడనమాట. ఎవరు? హురైన్ల మీద. హురైన్ల మీద అనమాట. ఈ హురైన్లు లో ఒక సాంగ్ ఉందండి. దాని పేరు సాంగ్ ఆఫ్ కుమర్బి అని అంటారు అనమాట. ఒక సాంగ్ ఇప్పుడు మనకి కీర్తన గ్రంథం ఉంది కదా. మన బైబిల్లో మన కీర్తన గ్రంథం ఉంది కదా. వాళ్ళ మత పుస్తకాలు ఒక కీర్తన ఉంది. దాని పేరు ది సాంగ్ ఆఫ్ కుమర్బి లేదా కింగ్షిప్ ఇన్ హెవెన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదొక సాంగ్ అనమాట. అదొక పోయెట్ లాగా సాగిద్ది అనమాట. ఆ పురాణం బైబిల్లో కూడా పోయెట్ ఉంటది, ఎస్ఏ ఉంటది, రకరకాలు ఉంటాయి. గద్యం, పద్యం అంటారు కదా. అలాగా అక్కడ పొయిటిక్ లాంగ్వేజ్ లో ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ ఇలా ఉంటది, కింగ్షిప్ ఇన్ హెవెన్ అంటారు అనమాట. ఆ సాంగ్ అదేంటంటే ఆకాశంలో అమానుష యుద్ధం జరిగింది. ఆకాశంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎవరెవరి మధ్య యుద్ధం జరిగిందంటే ఆకాశ దేవుడైన అను. ఎందుకంటే వాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు అంటారు కదా. ఆకాశ దేవుడైన అను 9 సంవత్సరాల పాటు స్వర్గానికి రాజుగా ఉంటాడండి. వాడు దాదాపుగా 9 సంవత్సరాలు రాజుగా ఉంటాడు. 9 years పరిపాలిస్తాడు ఆకాశాన్ని. 9 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అతని సేవకుడైన కుమర్బి తిరుగుబాటు చేస్తాడు. ఈ కుమర్బి అనేవాడు సేవకుడు. ఇప్పుడు ఇక్కడ కుమర్బి ఉంది చూసారా? వీడు సేవకుడు. అను అనేటువంటి వీడు ఉన్నాడు చూసారా? వీడేమో మాస్టర్, వీడేమో సేవకుడు. ఈ మాస్టర్ కింద పనిచేసేవాడు సేవకుడు. ఒక రోజు ఏం చేస్తాడంటే జిమ్రీ గాడి కనుక తిరుగుబాటు చేసినట్టుగా, ఒమ్రీ జిమ్రీ తిరుగుబాటు జరుగుతాయి. అలా తిరుగుబాటు చేసినట్టే ఒకరోజు ఈ సేవకుడు వాళ్ళ మాస్టర్ మీద తిరుగుబాటు చేస్తాడు. అలా తిరుగుబాటు చేసినప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. ఆకాశంలో పెద్ద యుద్ధం జరిగింది వాళ్ళిద్దరికి మధ్య. ఆ యుద్ధం జరిగినప్పుడు పారిపోతాడు. ఎవరు? అను అనేవాడు పారిపోతాడు. సేవకుడు యుద్ధం చేసినప్పుడు ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఏం చేశాడు? మహారాష్ట్రలో వాళ్ళ యజమాని అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే మీద యుద్ధం ప్రకటించారు కదా. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఓడిపోయి ఏక్నాథ్ షిండే సీఎం అయ్యాడు కదా. అలాగే కిందోడు పైరోడి మీద యుద్ధం చేసి పైరోడు పారిపోతాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా కుమర్బి అతను పట్టుకుంటాడు. వాడు పారిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే కుమర్బి పట్టుకుంటాడండి. ఇదిగోండి వీడు సేవకుడు, వీడు కుమర్బి, వీడు వచ్చేటప్పటికేమో అను. ఈ మాస్టర్ ని వీడు వచ్చి పట్టుకొని చంపుతాడు. చంపిన తర్వాత ఒక వికృతమైన చర్య చేస్తాడు. చాలా దరిద్రపు కొట్టి చర్య చేస్తాడు. ఆ చర్య ఏంటంటే ఇక్కడ మీరు చదువుతున్నారు, జననాంగాలను కొరికేస్తాడు. వాడి ప్రైవేట్ పార్ట్ ని కుమర్బి గారు కొరికేస్తాడు. కొరికేగానే వాడి ప్రైవేట్ పార్ట్ లో ఉన్నటువంటి శమన్ వీడి లోపలికి వెళ్ళిపోయి వీడి మగాడి గర్భం వచ్చింది. ఎంత నీచ నికృష్టమో చూడండి. ఇదిగోండి, వాడి ప్రైవేట్ పార్ట్ ని కొరకటం ద్వారా వీడికి గర్భం వచ్చింది. వీడికి వాంతి వచ్చేసింది. వీడికి వాంతి వచ్చేసిన తర్వాత ఆ వాంతిని కుమ్మరిస్తాడు. ఆ వాంతిని వదిలేస్తాడు భూమి మీద. అలా వదిలేసిన వాంతే యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది అని నమ్ముతారు. అర్థమైందా? ఇలాగా వీడి గర్భం దాల్చినటువంటి వీడు ఆ దరిద్రాన్ని వీడు ఎప్పుడైతే వదిలేస్తాడో, ఆ దరిద్రాన్ని ఎప్పుడైతే వీడు ఇలా వదిలేయటం వలన భూమి మీద ఒక దేవత లాంటి ఆవిడ గర్భవతి అవుతుంది. అలా గర్భవతి అవటం మూలాన పుట్టిన 2 నదులే యూఫ్రటీస్ నది, అలాంటి 2 నదులే పక్కన ఉన్నటువంటి టైగ్రిస్ నది. అంటే ఈ 2 నదుల పుట్టక వెనక
ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ఈ 2 నదులు పుట్టడం మీద. అర్థమైందా? ఇప్పుడు ఫైనల్ గా ఇందాక ఈజిప్ట్ చూసాం. ఇందాక ఈజిప్ట్ లో విశ్వం ఎలా ఏర్పడింది? ఇందాక ఈజిప్ట్ పాపిరస్ లో మనం పపైరస్ అంతా చూసినప్పుడు అతుమ్ అనేటువంటి దేవుడు స్ఖలనం చేయటం ద్వారా పడినటువంటి దానిలో విశ్వం వచ్చింది. ఇప్పుడు ఇది మెసపోటేమియా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నేను ఈజిప్ట్ పురాణం కాదు, అనటోలియా, మెసపోటేమియా అనగా టర్కీ, ఇరాక్. అంటే ఇలా ఉంటది కదండి, ఒక ట్రయాంగిల్ షేప్. ఇటువైపు ఈజిప్ట్ ఉంటది, పైన టర్కీ ఉంటది, ఇటువైపు ఇరాక్ ఉంటది. ఇందాక మనమేమో ఇది చూసుకున్నాం. ఇప్పుడు మనమేమో పైన అనటోలియా, మెసపోటేమియా గాథలు చదువుతున్నాం. ఇక్కడ అనటోలియా, మెసపోటేమియా గాథల్లో ఇలాగా నదులు ఏర్పడ్డాయి, ఇలాగా సముద్రాలు ఏర్పడ్డాయి, ఇలాగా భూమి ఏర్పడింది. కాబట్టి పురుషదేవుడైన కుమార్పి గర్భం దాలుస్తాడు. ఆ వీర్యం భూమి మీద పడగానే భూదేవత గర్భం దాల్చింది. ఈ అపవిత్రమైన సంయోగం వల్లే టైగ్రీస్ నది, యూఫ్రటీస్ నది, భయంకరమైన రాక్షసులు జన్మిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫైనల్ గా మీకు చెప్పాలంటే ఇక్కడ కూడా ఒక లింక్ ఉంది మీకు. దేవుడి జననాంగాలను మింగిన వెంటనే దేవుడు వీర్యం కుమార్పి గర్భంలోకి వెళ్తుంది. అంటే ఈ రోజు వీళ్ళ ప్రకారంగా కూడా సృష్టి ఏర్పడిందన్నా, మనం తాగే నీళ్ళు ఏర్పడ్డాయి అన్నానన్నా, అకార్డింగ్ టు దేర్ విషయం ఏంటి అక్కడ? దీనివల్ల కాబట్టి ఇటు ఈజిప్ట్కి వచ్చినా, అటు అనటోలియాకి వెళ్ళినా, ఇటు టర్కీకి వెళ్ళినా మీకు మొదటి రోజు నేను మ్యాప్ చూపించాను కదా మీకు మొదటి రోజు నేను మిడిల్ ఈస్ట్ మ్యాప్, ఇదిగోండి మిడిల్ ఈస్ట్ మ్యాప్, ఇదిగోండి. ఇది అనటోలియా, ఇది మెసపోటేమియా, ఇది నైల్. ఈ మధ్యలో ఉండేవాళ్ళు యూదులు. ఇదిగోండి, ఈ మధ్యలో నివసించే వాళ్ళు యూదులు. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఇది దరిద్రపు కొట్ట ఆచారాలతో ఉంది, ఇది దరిద్రపు కొట్ట ఆచారాలతో ఉంది, ఇది దరిద్రపు కొట్ట ఆచారాలతో ఉంది. ముగ్గురు వెధవలు పక్క పక్కనే ఉంటే ఈ మధ్యలో ఉన్న వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? యూదుల పరిస్థితి ఆలోచించండి. అర్థమవుతుందా? అందుకనే మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా చెత్త, పెంట, నీచం, నికృష్టం, అనైతికతం, ఇమ్మోరాలిటీ, నైతిక విలువ లేని నీచ సమాజంగా మారిపోయింది మిడిల్ ఈస్ట్. ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే సింపాథెటిక్ మ్యాజిక్ అంటారు దాన్ని. సింపాథెటిక్ మ్యాజిక్ అంటారు. ఇది కణానీయులో ఉంది. ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళు అన్ని ఇల్లు చేస్తారు. మనకి ఎలకంటూ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట, స్పెషల్ ఫుడ్ అనమాట ఎలకంటూ. ఇది కణానీయులు. బైబిల్ గ్రంథం కణానీయుల్ని ఎందుకంత అసహించుకుందో, వారు నా దేశం నుంచి ఎందుకు వెళ్ళగొట్టిందో దేవుడు ఆజ్ఞాపించిన అర్థం కావాలంటే ఫెర్టిలిటీ కల్ట్స్ వెనక ఉన్నటువంటి అసలైన విచ్చలవిడితనం విశ్లేషించాలి. ఇక్కడ ఫెర్టిలిటీ కల్ట్ అంటే పిల్లలు పుట్టాలన్నా, పొలంలో ధాన్యం గట్టిగా పండాలన్నా, వర్షాలు చక్కగా కురవాలన్నా కొన్ని ఆచారాలు వాళ్ళు చేసేవాళ్ళు. ఏంటది అని అంటే అశ్లీలతే ఆరాధన. కణానీయుల ప్రధాన నమ్మకం ఏంటంటే భూమి మీద మనుషులు ఎంత వికృతంగా, పచ్చిగా లైంగిక చర్యలు జరిగితే పైన ఆకాశంలో వారి దేవుడైన బయలు, అషేరా అంతగా రెచ్చిపోయి సంయోగం చేస్తారు. మీరు లెగితే బయలు ఈ బాల్ గాడు ఉన్నాడు, ఈ బాల్ గాని బాల్ కొట్టినట్టు ఈ వేదం వల్లే కణానీయులు అందరూ చెప్పారండి. అసలు ఈడే లేదండి, ఎదవలు మనం తిట్టుకోవటం, ఆ ఎదవలు సృష్టించిందే వాళ్ళు. ఓకేనా? ఈ బాల్ గాడే వర్షాలు కురిపించాలి, ఈ అషేరానే పంటలు పండించాలి. సో వీళ్ళిద్దరూ హ్యాపీ అయితేనే ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళిద్దరు హ్యాపీ అయితేనే వర్షాలు కురుతాయి, వీళ్ళిద్దరు హ్యాపీ అయితేనే పంటలు పండుతాయి. వీళ్ళందరూ హ్యాపీ అవ్వాలి అని అంటే పచ్చిగా పాల్గొనాలి. అందుకనే టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా ఉండేది కనానైట్ లో. దేవదాసి వ్యవస్థ అంటే టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ ఉండేది. ఎందుకు అలా చేయాలి అని అంటే ఐగుప్తీయుల ఆచారాల్లో దేవతలు కలిస్తేనే ఇదిగోండి వర్షం కురుస్తుంది. చూసారా? ఇక్కడ వర్షం కురవాలి అని అంటే అక్కడ వాళ్ళిద్దరు కూడా మీటింగ్ అవ్వాలి, దేవత దేవుడు. అలా మీటింగ్ అయినప్పుడు ఆ దేవుడు విడిచిపెడతాడు. చూసారా? అదే వర్షంగా భూలోకానికి కోసం వాళ్ళ నమ్మకం. అప్పుడే భూమి గర్భం దాల్చి పంటలు పండుతాయి. అది వాళ్ళ పురాణం.
దానికి వాళ్ళు పేరు పెట్టారు వాళ్ళు. దానికి హదేష్ అంటారు. హదేష్ హీబ్రూలో అయితే హొదేష్ అంటారు. హొదేష్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైన, పవిత్రమైన. అంటే వాళ్ళు ఈ కార్యక్రమానికి పేరు కూడా పవిత్రమైన పేరు పెట్టేశారు. అర్థమైందా? ఇప్పుడు బిన్ లాడెన్ కి పేరు మార్చి బుద్ధుడు అని పెడితే ఎట్లా ఉంటది? ఆడు బుద్ధుడు అయిపోతాడా? బిన్ లాడెన్ గారి పేరు మీద బుద్ధుడు అని రాస్తాడు, బుద్ధుడు అయిపోతాడా? ఇది కూడా అలానే చేశారు. స్త్రీలనైతే ఖదేష అంటారు, పురుషులైతే ఖదేష్, స్త్రీలైతే ఖదేష. పురుషులనైతే ఈష్ అంటారు, స్త్రీలైతే ఈషా అంటారు. అలాగనమాట, సింపుల్ గా తెగిపోతుంది అనమాట ఆ దగ్గర. సో దేవాలయంలో బహిరంగ లైంగిక కృత్యాల్లో పాల్గొనేవాళ్ళు. ఉదాహరణకి బాలుగాడు ఉన్నాడు కదా, వెధవ ఉన్నాడు, మన బాలుగాడు ఉన్నాడు, వెధవ ఉన్నారు విధవ. ఈ విధవ ఒకరోజు పాతాళానికి వెళ్ళేటప్పుడు ఒక ఆవుతో కలుస్తాడు. ఒక ఆవు, హైఫర్ అంటారు కదా, 88 సార్లు ఆవుతో వాడు లైంగిక చర్యకు పాల్పడతాడండి. ఒక్కసారి కూడా కాదండి, 88 సార్లు అండి. ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు దగ్గర 88 సార్లు వాడు చేయకూడదు తప్పు చేస్తాడండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈడే బాలుగాడు. ఈ బాలుగాడిని దేవుడు లేపి లేపి కొట్టాడు. అందుకని ఈ దరిద్రుడిని తేప కోసాలు కొడతాడు. అందుకని దేవుడు. మరి అక్కడ ఉన్న ఉసిరిసు ఓరసి ఎందుకు అంతగా ఎక్కువ బైబిల్ ఫోకస్ చేయలేదంటే, బైబిల్ కనానైట్ లో జరిగింది కాబట్టి, కనాన్ ల్యాండ్ కాబట్టి, ఆ ల్యాండ్ లో వీళ్ళు ప్రధానులు కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ. మనకి ఒసిరిస్ గురించి వీళ్ళ గురించి మనకి ఎక్కువ ఉండదు. ఓకేనా? సో ఇక్కడ బాలుగాడు ఉన్నాడు కదా, ఈ బాలుగాడు. అందుకనే వాళ్ళ కలిస్తేనే వర్షం పడిద్ది కాబట్టి వీళ్ళు ఇక్కడ పంటలు పండించాలి అని కనుక అనుకుంటే వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఇందాక నేను చెప్పింది చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు తమ శ్రమని తీసుకొని విత్తనాల్లో కలిపి భూమి మీద నాటుతారు. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, పొలాల్లో వీర్యం వేరులై పారేదండి. పొలాల్లో వీర్యం ఏరులై పారేది. ఇదిగోండి, ఏరులై పారేది. ఇలా ఏరులై పారితేనే పంటలు పండుతాయనే ఒక భయంకరమైనటువంటి ఆచారం ఉండేది. అర్థమవుతుందా? ఇంకా మీకు చాలా ఉన్నాయి కానీ నేను ఇంకా చూపించట్లేదు. ఎందుకంటే ఇక నాకే అసహ్యం అనిపించింది. ఇక కొన్ని చెప్పడం వేస్ట్ అనిపించింది. ఎంతవరకు చెప్పాలో మీకు నేను ఇప్పటికీ చెప్తున్నా, వాళ్ళ దరిద్రం 10% మీకు చెప్తాను. సో మనకి ఎటు చూసినా సరే వీర్యాన్ని స్ఖలించటం, వీర్యాన్ని బయటికి ఎజాకులేట్ చేయటం, రేతస్సులు విడిచిపెడతాం. అటు ఐగుప్తు నిండాదే, టర్కీ నిండాదే, మెసొపొటేమియా నిండాదే, కనాన్ నిండాదే. పురాణాలన్నీ కూడా ఈ దరిద్రులంతా దీంతో నింపేశారు. వాళ్ళ మధ్య ఇప్పుడు ఐగుప్తీయులు, అనటోలియా, మెసొపొటేమియాల మధ్య అబ్రహాం గారి ఫ్యామిలీ బతుకుతుంది. అబ్రహాం గారి కుటుంబం, అబ్రహాం గారి జనరేషన్ బతుకుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి మంచిదో చెడేదో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో చెప్పాలి కదా. అద్భుతంగా నిశితంగా సునిశితంగా లేవియ కాండం మొత్తం కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఆ రోజు లాస్ అన్నిటిని మోసెస్ మైండ్ లో పెట్టుకునే అవన్నీ రాశాడండి మనకి ఇక్కడ. అర్థమవుతుందా? ఇంకా ఇంతతో ఆగిపోలేదు. ఇంకొక లా కూడా మీకు ఓపెన్ చేస్తాను ఇప్పుడు. మెసొపొటేమియా మరియు రోమన్ గ్రీక్ లో కొద్దిగా యూరప్ వెళ్ళిపోతే ఇంకా దరిద్రం. స్ప్రింగ్ ఫ్రెన్సీ అంటారండి దీన్ని, వసంతకాలపు చేష్టం. అదేంటంటే పూజారులు మందు తాగుతారు. మందు తాగి డప్పుల మోత మధ్య పిచ్చిగా నాట్యం చేస్తారు. అంటే మందు తాగే డీజే డాన్స్ అంటారు కదా, డీజే డాన్స్ చేస్తారు. డీజే డాన్స్ వేసి రాళ్లతో తమ వృషణాలను తమ కోసేసుకుంటారు. మందు ఫుల్ ఎక్కేస్తారండి. పక్కన మ్యూజిక్ ఉంటుందండి. 19 రాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళ ప్రైవేట్ పార్ట్నర్ చిత్త కొట్టేసుకుంటారు. చితగొట్టోడు దరిద్రుడు ఆడంతటా ఉన్నాడా లేదు, ఈ చితికిపోయినటువంటి ప్రైవేట్ పార్ట్నర్ రక్తంతో గారిపోతుండ భూమిలో పెడతాడు. ఎందుకు ఇలా చేస్తారు అని అంటే మళ్ళీ ఆడదేవుళ్ళు అక్కడ అలా చేశారు కాబట్టి. అది ఏం లేదు, సింపుల్. వీళ్ళు ఇక్కడ ఇట్లా ఎందుకు చేస్తారంటే వాళ్ళు అక్కడ అట్లా చేశారు కాబట్టి. ఇంకా గట్టి మాట్లాడంటే వాళ్ళు అక్కడ అలా ఎందుకు చేశారంటే వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళకి అది ఆపాదించుకుని వీళ్ళు రాసుకున్నారు కాబట్టి. సైకిల్ అనమాట, వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఎందుకు చేశారు అంటే వీళ్ళకి ఆ గుణం ఉంది కాబట్టి ఆ దేవుళ్ళకి వాళ్ళు కల్పించుకుంటే ఈ మిత్రులని వాళ్ళకి అప్లై చేస్తారు. సింపుల్ గా చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా ఉంటదండి. ఏ దేవుళ్ళు చేసేవాళ్ళు గాల, అసిన్లు అనేటువంటి దేవుళ్ళు అండి. గాల మరియు అసిన్లు వికృత పూజారులు అండి. వీళ్ళందరూ కూడా వారు తమ పురుషత్వాన్ని కోల్పోయిన తర్వాత శీలలా తయారై శీల వస్త్రాలు ధరించేవాళ్ళు. అందుకని అర్థంగా పురుషుడు స్త్రీ వేషము వేసి కొనకూడదు. చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తారు ద్వితీయోపదేశకాండం. దీనివల్లే స్ట్రాంగ్ గా చెప్పేది. ఓకేనా?
నెక్స్ట్ అట్టిస్. అట్టిస్ అనేవాడు ఒకడు ఉంటాడు. అట్టిస్, వాడి పేరు అట్టిస్. వాడి పేరు అట్టిస్. ఈ అట్టిస్ గాడి కథ ఎలా ఉంటదంటే, అట్టిస్ అనేవాడు తన పురుషాంగాన్ని కోసుకొని ఒక చెట్టు కింద చనిపోతాడు. రక్తం పడిన చోట పూలు పోస్తాయి. అట్టిస్ అనే ఒక దేవుడు ఉంటాడు. వాడు తన ప్రైవేట్ పార్ట్ని తనే ఛేదించుకొని ఇదిగోండి, వాడు తన ప్రైవేట్ పార్ట్ని తనే ఛేదించుకొని అక్కడ పెడతాడు చెట్టు కింద. అప్పుడు వెంటనే మంచి మంచి పూలు పోస్తాయి. అంటే ఫలించాలి అని అంటే పురుషాంగాలు తెగ నరుక్కొని భూమిలో పాతి పెట్టాలి. అది మరి వాళ్ళ కాన్సెప్ట్ మనం ఏం మాట్లాడతాం? ఇదిగోండి, ఇలాగ డప్పులు కొడుతుంటే కత్తులు తీసుకొని మొత్తం ఇలా పొడి చేసుకొని, అందుకని అంటారు నీ శరీరం కూడా ఛేదించుకోకూడదు అనే మాట దీనివల్లే మాట్లాడతారు మోషే. తీసుకెళ్లి ఆ ప్రైవేట్ పార్టీ భూమిలో పాతి పెడతారనమాట. అర్థమవుతుందా మీకు? భూమిలో పాతి పెడతారు. ఇది వాటి తాలూకా మీకు చాలా ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేస్తున్నాను, హిస్టారికల్ గా కానీ, డెమాస్కస్ లో దొరికినటువంటివి కానీ. అది పొలమే ఒక ఇదన్నమాట వాళ్ళ దృష్టిలో. పొలం అంటే, నీ దృష్టిలో నా దృష్టిలో పొలం అంటే తల్లి. ఇంకా ఇండియన్ సంస్కృతి చాలా గొప్పది. ఇండియన్ సంస్కృతి నిజంగా చాలా గొప్పది, మహాభాగ్యం అండి. మన ఇండియాలో కూడా నిజంగానే భాగ్యం. ఇంత దరిద్రం అయితే లేదు. గతంలో ఎలా ఉందో మనకు తెలియదు. పొలం ఉంది చూసారా, మనం ఇంకా పొలం తల్లిలా చూస్తాం, పొలాన్ని అమ్మలా చూస్తాం. వాళ్ళు అలాగే. పొలం అంటే ఏంటంటే స్త్రీ కూడా కాదు, స్త్రీ యొక్క ప్రైవేటు పార్టీ పొలం అనుకునేటువంటి వెధవలు అన్నమాట. అలాంటి వెధవలు. సో ఒక్క మాటలో చెప్పాలంటే పొలం అంటే స్త్రీ జననేంద్రియం, స్త్రీ గర్భం, జననేంద్రియం. వర్షం అనేది ఆకాశం నుండి కురిసే వీర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే వర్షమేమో శమన్ వాళ్ళ దేవుడిది, పొలమేమో వాళ్ళ దేవతల యొక్క వజైన. ఈ రెండు కలిస్తే వచ్చే పంటే మనం తినే ఫుడ్. అది వాళ్ళ లాజిక్. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, పంటలు విత్తే సమయంలో, కోత సమయంలో ఊర్లోని స్త్రీ పురుషులందరూ గుంపులుగా పొలాల్లోకి వెళ్ళి అక్కడ వారు బహిరంగంగా ఏ అడ్డు లేకుండా సామూహికంగా లైంగిక చర్యలో పాల్గొంటారు. పొలాల్లోకి వెళ్ళిపోయి వెచ్చబడి 4 గోడలు మంచి జరిగేది కానీ పొలాల్లో బహిరంగంగా జరుగుతుంది ఈ కార్యక్రమాలు. ఇదిగోండి, వీర్యం మరియు సావాల సమర్పణ. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు దేవుడు అంత కఠినంగా మాట్లాడాడు లేవీకాండం 15వ అధ్యాయంలోని. పురుషులు తమ వీర్యాన్ని నేరుగా మట్టి మీద పడేలా చేసేవాళ్ళు. పొలాల్లోకి బహిరంగంగా వెళ్ళిపోయి మాస్టర్బేషన్ చేసేసి మట్టిలో పడేసేలా చేసేవాళ్ళు. అలాగే స్త్రీలు కూడా తమ స్రవాలను అలాగే చేసేవారు. స్త్రీలు కూడా ఉంటారు కదా, ఎదవలు ఈ చెప్పకూడదు, ఇక ఆ ఫ్లూయిడ్స్ ను కూడా అలా వదిలేసేవాళ్ళు అనమాట. గర్భం దాల్చి ఎక్కువ పంటనిస్తుందని వీళ్ళ వికృతి. ఇలాగనే చేస్తే ఎక్కువ పంటనిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినంత కట్టుకథ కాదు. ఈ కట్టుకథ ఎక్కడ ఉందని అంటే ఉగాదిలో KTU 1.23 అనేటువంటి, ఇదిగోండి పక్కన ఉంది చూసారా, దీన్ని డాన్ అండ్ డస్క్ అంటారు అన్నమాట. దీనిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ అంతా దీనిలో ఉంది. ఇది డెమాస్కస్ లో ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ లో దొరికిన వాళ్ళ పురాణ ప్రతులు ఇవన్నీ. వాళ్ళు చేసిన ఆచారాలన్నీ ఇట్లా ఉన్నాయి. అదేవిధంగా ఉగాది టెక్స్ట్ల కింద వస్తాయి అన్నమాట. సో ఇలాగా మనకి దరిద్రాలన్నీ, వీర్యాలను వంచటం, వీర్యాలను వదిలేయటం, ఈ దరిద్రాలన్నీ చేసేవాళ్ళు అనమాట మనకి ఇక్కడ. సో అందుకనే ఇక్కడ మీకు ఒక టేబుల్ చూపిస్తున్నా. సామూహికంగా రతిలో వీళ్ళు పాల్గొంటారు కాబట్టి లేవీకాండం 18వ అధ్యాయం 24-28 వచనాలు హోషేయ గ్రంథంలో దీన్ని చాలా తీవ్రంగా ఖండించాడు ప్రవక్త. తీవ్రంగా ఖండించాడు. లేవీకాండం 18:24లో తీవ్రంగా ఖండిస్తాడు. అందుకని ఇందాక బాలుగాడు బర్రెతో 88 సార్లు వెళ్ళాడని చెప్పాను కదా, అందుకని లేవీకాండం 18వ అధ్యాయం కానీ 20వ అధ్యాయంలో కానీ జంతు సంపర్కం తప్పని చెప్తాడు. ఇప్పుడు ఇందాక మీకు ఖదేష అదే పవిత్ర వ్యభిచారం అని ఇందాక చెప్పానే, పూజారులు ట్యూరిన్ ప్యాపిరస్ లో పవిత్ర వ్యభిచారం చేస్తారు కదా. అందుకనే క్లియర్ గా మనకి ఇశ్రాయేలు కుమార్తెనే గాని కుమార్తెలలోనే గాని ఎవరు దేవాలయ వేశ్యలు కాకూడదు అని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18 వచనాలు చెప్తున్నారు మోషే గారి ద్వారా. అంతేకాదు, ఎంకి సుమేరియన్ మిత్రులు ఎంకి గారు ఉంటాడు. ఎంకి అనేవాడు తన సొంత కుమార్తెతో పోతాడు. అందుకనే బైబిల్లో లేవీకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో నీ కుమార్తె దిశమాలను నువ్వు చూడకూడదని చెప్తాడు. అంతేకాదు, ఎంకి అనేవాడు ఇంత వెదవన్నారు కదా, ఎవడు ఉంటాడు ఆయన గురించి చెప్తే వాంతులు కప్పుకుంటారు. అందుకని చెప్పట్లేదు, ఆ దరిద్రుడు నేను బయటకు గెంటేస్తుంది. వాడు కూతురుతో పోతాడు, అలా పుట్టిది మనవరాలు, ఆ మనవరాలతో పడతాడు, అలా పుట్టిది దాంతో కూడా పోతాడు, మునిమల వాళ్ళతో కూడా పోతాడు. వరుసగా ముగ్గురితో అగమ్య కూర్చుంది. అందుకనే లేవీకాండం 18వ అధ్యాయం 17వ వచనంలో ఒక స్త్రీని, ఆమె కుమార్తెని, ఆమె మనవరాలని తీసుకోకూడదు అంటాడు. అందుకని దేవుడు చాలా క్లియర్ గా మోషే ఏం చెప్తాడంటే ఒక స్త్రీని, ఆవిడ కుమార్తెని, ఆవిడ మనవరాలని అసలు వెళ్ళకూడదని చెప్తాడు. ఎందుకు ఇంత పక్కాగా చెప్తాడంటే ఎంకి గడివ. అప్పటికి ఎంకి గడి ప్రభావం చాలా పడిపోయింది. ఎంకి అనేవాడు ఒక దేవుడు. ఎంకి స్టోరీ ఉంటుంది సుమేరియన్ మిత్రులు.
వాడి వల్ల మనకి లేవికాండం చెప్తాడు. వీర్యం ద్వారా వాళ్ళు సృష్టి జరిగిందని చెప్తాడు కాబట్టి లేవికాండం 15వ అధ్యాయం అంతా కూడా ఒరే బాబు వీర్యం వల్ల అలా జరగదురా, కేవలం అది మీరు సంతానోత్పత్తి కోసం మాత్రమే మీలో పెట్టిన ఒక శక్తిరా అని చెప్తాడు. ఇప్పుడు నేను పెట్టిన దృష్టిలో పెట్టుకొని లేవికాండం చదవండి, మీకు ఎంత బాగా అర్థమైందో, ఎంత క్లియర్ గా అన్లాక్ అయిద్దో చూడండి. ఇప్పుడు 15వ అధ్యాయం చూడండి, ఇప్పుడు చదవండి. మరియు యెహోవా సెలవిచ్చినది మోషేకి ఏమనగా, నేను మీ దేవుడైన యెహోవాను, నేను ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నీవు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారముల చొప్పున చేయకూడదు. ఇక్కడ చెప్పాడు చూసారా, ఐగుప్తు దేశపు ఆచారాల చొప్పున చేయకూడదు. 15వ అధ్యాయంలో ఈజిప్ట్ కల్ట్ గురించి మాట్లాడుతున్నాడు మోషేతో దేవుడు అక్కడ. ఎందుకు సార్ ఈజిప్ట్ కల్ట్ అంటే ఫెస్టివల్ ఆఫ్ మిన్, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇది ఫెస్టివల్ ఆఫ్ మిన్ గురించి మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి ఫరో గారు నైలు దగ్గరికి వెళ్ళి సెవెన్ రిలీజ్ చేస్తారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 15వ అధ్యాయంలో. ఐగుప్తు ఆచారాల చొప్పున మీరు చేయకూడదు, అంతేకాదు నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశస్తుల ఆచారాల చొప్పున కూడా మీరు చేయకూడదు. ఏంటి కనాను దేశాల ఆచారం? పొలంలో వెళ్ళటం. ఏంటి కనానీల ఆచారం? పొలంలోకి వెళ్ళటం, శవాన్ని విడుదల చేయటం, పొలాల్లోకి వెళ్ళి విత్తనంలో కలిపి పాడటం. ఇది వాళ్ళు వీళ్ళు, మీరు ఎక్కడి నుంచి ఇది వచ్చారో వాళ్ళు, మీరు ఏ ల్యాండ్కి వెళ్తే వెళ్తున్నారో వాళ్ళు, వాళ్ళ చొప్పున మీరు చేయకూడదు అలా అని మాట్లాడుతూ, అప్పుడు మనకి ఇదిగోండి నీ తల్లి మానాచాదునాన్ని తీయకూడదు. ఎందుకు చెప్పాడు? హిటైట్ లా ప్రకారంగా 198, 199 ప్రకారంగా ఇది పోవచ్చు, ఏం తప్పు కాదని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇలా చెప్పాడు. తండ్రి మానాచాదనాన్ని తీయకూడదు, సహోదరి మానాచాదనాన్ని ఎందుకు తీయకూడదు అన్నాడు? ఒసిరిస్ గాడు, ఐసిస్ గాడు ఇలా చేయటాన్ని బట్టే ఐగుప్తు పర్వాలు ఇలా చేస్తున్నారు, ఫ్యామిలీ వ్యవస్థ పాడైపోతుంది, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకనే 9వ వచనంలో ఈ మాట అన్నాడు, ఈ కుమార్తె మానాచాదనము నీ తీయకూడదు. కుమార్తె అంటే మనవరాలు. ఇందాక ఎంకీ గారి గురించి నేను చెప్పింది అదే. నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, తండ్రి భార్య కుమార్తె అంటే మేనత్తను గురించినటువంటి కథలు కూడా ఉండేలేదు. ఇలా నీ కోడలతో పోకూడదు. ఆ తర్వాత నీ సహోదరుని భార్య మానాచాదనాన్ని తీయకూడదు. స్త్రీ శయనం వల్లే పురుష శయనం చేయకూడదు. ఏ జంతువులందరూ నీ స్ఖలనం చేసి వాటి వల్ల అపవిత్రపరచుకోకూడదు. ఎందుకంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, బాలుగాడు పాతాళానికి వెళ్ళేటప్పుడు బర్రెతో 80 సార్లు పైగా ఇది చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్తాడండి ఏమంటాడంటే, నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఖబర్దార్ కనానీయులారా, ఈజిప్షియన్స్ లారా, సర్వనాశనం చేయబోతున్నా మీ అందరినీ. నీకు వింటున్న నీకే ఇంత రగిలిపోతే, పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానాలతో నిరంతరము పవిత్రుడిగా ఉన్నటువంటి ఆ యావేకి ఎలా ఉండాలో మీరు ఆలోచించండి. అందుకనే నేను శిక్ష విధించబోచున్నాను. శిక్ష విధించబోతున్నాను నేను. ఆ దేశం ముందు కాపులు ఉన్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది. ఆ ల్యాండ్ వెళ్ళగక్కింది వీళ్ళందరినీ. ఆ ల్యాండ్కి చిరాకు పుట్టింది వీళ్ళందరి మీద. అదే చెప్తున్నాడు. కాబట్టి ఈ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండా చూసుకోండి. రే ఇశ్రాయేలీయులారా, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి మీకు ఈ ల్యాండ్ ఇచ్చారు. మీరు కూడా ఇలానే చేస్తే మిమ్మల్ని కూడా ఈ ల్యాండ్ లో నుంచి వెళ్ళగొడతారు. దట్ ఈస్ మెటా నెరేటివ్. అది మీకు తర్వాత ఫ్యూచర్ లో నేను చెప్తాను. అనగా స్వదేశీయే గాని, మీలో నివసించు పరదేశీయే గాని, ఈ హేయక్రియాలు, ఏ హేయక్రియాలు ఇప్పటిదాకా మీకు చెప్పిన ఈ దరిద్రపు పుట్టి హేయక్రియాలు చేయకూడదు. ఈయన కట్టడలను విధులను ఆచరించాలి. మీకు అదే పాటలో చేశారు. మీకు మన సిరీస్, ప్రతిరోజు సిరీస్ లో ఒక పాట వస్తుంది సీనాయి పర్వతం గురించి. ఈ కట్టడలను మీరు ఆచరించాలి. కాబట్టి మీ ముందుగా అనుసరించిన హేయమైన ఆచారాలు దేన్నైనా అనుసరించిన వాడు అపవిత్రత కలుగు చేసుకోనకున్నట్లుగా మీ దేవుడైన యెహోవాను అని చెప్తున్నాడు. అందుకని వీర్యస్ఖలన ఆచారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఇదిగోండి, దేహం ముందు స్రావం ఉన్న ఎడల ఆ స్రావము గలవాడు, ఆ స్రావము కలిగిన పరుపుడు ముట్టువాడు, ఆ స్రావము గల పవిత్రుడి మీద ఉమ్మి వేసినటువంటి వాడు, ఆ తర్వాత వీర్యస్ఖలనము చేసినటువంటి వాడు, వీర్యస్ఖలనముతో ఆ బట్ట కడుక్కునేటువంటి వాడు, వీర్యస్ఖలనమగునట్లుగా చేయువాడు, పరుపు మీద నైను నువ్వు కూర్చుండిన దాని మీద నైను నువ్వు దానిని ముట్టువాడైనా నువ్వు అపవిత్రుడు. అంటే వాళ్ళని దూరం చేస్తున్నాడు ఆ రిచువల్స్ నుంచి. వాళ్ళకి అసహ్యం పుట్టించాలి కాబట్టి ప్రతిదీ నొక్కేందుకండి. చాలా మంది లేవికానం చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకండి బాబు, చదవలేకపోతాం. ఈరోజు అమెరికా లాంటి దరిద్రపు కొన్ని దేశాల్లో, లూసియానా లాంటి ప్రాంతాల్లో, ఓటా లాంటి స్కూల్స్ లో బైబిల్ని తీసేస్తున్నాను. ఎందుకురా బైబిల్ తెస్తున్నా అంటే, మేము పెద్ద పవిత్రం సుతపోసలం అండి బాబు, లేవికానం అంతా వీర్యాల గురించి ఉంది బాబు అంటారు నీకు ఎదవరు. అరే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు కల్చర్ నీకు తెలియాలిరా.
నువ్వు వద్దు అని అంటనే నీకు ఇంత బూతుగా ఉంటే, చేస్తున్నది వాళ్ళకి ఎంత బూతు? అది చెయ్యొద్దని చెప్పిన అధ్యాయాలే నీకు బూతు అయితే, అసలు చేస్తున్నది వాళ్ళకి ఎంత బూతు? వీళ్ళని చంపడం తప్ప దేవుడు? వీళ్ళ గుణం కూల్చేయడం తప్ప దేవుడు? నీకు తప్పైతే మూసుకొని కూర్చో. సర్వాన్ని సృష్టించినోడు ఆయన. ఆయనకి ఎవరిని ఎలా పనిష్ చేయాలో, ఎవడికి ఏ గతి పట్టించాలో ఆయనకి బాగా తెలుసు. అందుకనే 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులందరినీ సర్వనాశనం చేశాడు ఆయన. ఇదంతా ఆమె గురించి కూడా శ్రావ దినములన్నీయు, ఆమె స్రావము కుదిరి, ఎందుకు స్రావం కుదిరి? ఈ పురుషుల్ని చూసిన తర్వాత స్త్రీ యొక్క ఫ్లూయిడ్స్ ను కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతాదని ఇందాక చెప్పారు కదా బాల్లో. అందుకని స్రావం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ రోజు మనకేమో అర్థం కాదు, అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు మనకు అర్థం కాదనమాట. అలాగా అందుకనే స్రావములను గూర్చి, వీర్యస్ఖలనము వలన అపవిత్రతలను గూర్చి, కడగానున్న బలహీనురాలిని గూర్చి, స్రావము స్త్రీ పురుషులను గూర్చి, అపవిత్రురాలితో శయనించు వారిని గూర్చి విధింపబడిన విధి ఇదే. అర్థమవుతుందా? ఎందుకు 15వ అధ్యాయం ఎలా ఉందో, ఎందుకు 18వ అధ్యాయం ఎలా ఉందో, ఎందుకు 20వ అధ్యాయం ఎలా ఉందో మీకు అర్థమైందా? ఇక్కడ కూడా అంతే కదా. అంత భావి వర్షం గురించి, కోడల గురించి, స్త్రీల గురించి ఎందుకు చెప్తున్నాడంటే, తన మధ్య బతకాలండి, తన పిల్లల్ని తను కాపాడుకోవాలండి, తన జాతిని, తన అబ్రహాము, తను మెచ్చిన తన కుటుంబాన్ని దేవుడు కాపాడుకోవాలండి. అందుకని చాలా కఠినంగా వ్యవహరించాడండి ఆయన. పాత నిబంధన తోరా మొత్తంలో కూడా ఆయన కఠినంగా వ్యవహరించడానికి ఈ అధ్యాయాలన్నిటికీ కూడా ఇదే. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ కీ పెట్టి ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు ఆ అధ్యాయం ఎందుకు అలా ఉందో, 18వ అధ్యాయం ఎందుకు ఇలా ఉందో, ఆ తర్వాత 20వ అధ్యాయం ఎందుకు అలా ఉందో మీకు ఇప్పుడు అర్థమైందా? అందుకని ఈ రోజు మన టాపిక్ అన్లాకింగ్ ద లెవిటికస్ 15 and 18 అన్నమాట. సో వీళ్ళ సెక్సువల్ ఇమ్మోరాలిటీ మీకు అర్థమైతేనే దేవుడు వాళ్ళని ఎందుకు అంత అసహించుకున్నాడో మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు సంతోషం, సమయం కరెక్ట్ గా 1:30 అయింది. ఇంతటి ఈ రోజు ఈ టాపిక్ ముగించేస్తుంది. ఎందుకంటే దరిద్రాన్ని 2 టాపిక్లు, దరిద్రానికి ఒక టాపిక్ ఎక్కువ. కాబట్టి ఈ దరిద్రాన్ని నేను ఇద్దరితో ముగిస్తున్నాను. కానీ టాపిక్ అనేది మాత్రం మస్ట్ ఇంపార్టెంట్. మీరు నేర్చుకోండి జాగ్రత్తగా. బైబిల్ చదివేటప్పుడు మీకు ఈ కల్చర్ అంతా కూడా తెలియాలి. దేవుడు వీళ్ళని ఎందుకు ఎల్లగొట్టాడో కూడా తెలియాలి. రేపొద్దున అందరూ జాయిన్ అవ్వండి. రేపొద్దున మంచి టాపిక్ ఉంటది. ఇంకొక అధ్యాయాన్ని మనం ఓపెన్ చేయబోతున్నాం, అన్లాక్ చేయబోతున్నాం. మంచి అధ్యాయం, మంచి కాన్సెప్ట్ లో ఉంటది రేపు కూడా. రేపు ఖచ్చితంగా చిన్న పెద్ద ముసలి అందరూ రేపు హ్యాపీగా జాయిన్ అయిపోండి. నో ప్రాబ్లం. ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రోజు హోంవర్క్ వచ్చేటప్పటికి నేనంటూ స్పెషల్ గా నేను లేవికాండం 15వ అధ్యాయం ఎందుకు అలా రాశాడు, లేవికాండం 18వ అధ్యాయంలో ఎందుకు అలా రాశాడు అని మాత్రం ఇవ్వండి. ఈరోజు పెద్ద మ్యాప్ పాయింట్స్ ఏమీ లేవు. వీలైతే మెసొపొటేమియా ఎక్కడ ఉంటది, అనటోలియా ఎక్కడ ఉంటది, ఈజిప్ట్ ఎక్కడ ఉంటది, ఇస్రాయల్ బతుకుతున్నది ఎక్కడ అనేటువంటి ఈ ట్రయాంగిల్ మ్యాప్ మాత్రం నాకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతే. ఈ రోజు టాపిక్ ఇంతటితో ముగించబడింది. అందరికీ ధన్యవాదాలు. చాలా ఓపిక గా విన్నందుకు. దేవుడు మీకు మంచి ఆయన గొప్ప ఆశీస్సుల్ని మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సంతోషం. ధన్యవాదాలు. సెలవు.